బేసికల్‌గా గవర్నమెంట్ జాబ్ చేసుకుంటూ గూడా మా మిసెస్ వెస్టేజ్‌లో ఐడీ తీసుకుంటే మేడంకి సపోర్ట్ చేస్తూ వెస్టేజ్‌లో ముందుకెళ్ళటం జరుగుతుంది. ఒక ఒక గవర్నమెంట్ జాబ్ చేస్తే లైఫ్ బాగుంటదనే ఉద్దేశంతోటి చాలా కష్టపడి గవర్నమెంట్ జాబ్ తెచ్చుకోవడం జరిగింది. సో, నేను ఈ సెషను అనేది బిఫోర్ వెస్టేజ్ ఆహ్, చ తర్వాత వెస్టేజ్‌లోకి నేనొచ్చిన విధానం, వెస్టేజ్‌లో నేను అచీవ్ అయిన కొంచెం చిన్న ఈ అచీవ్‌మెంట్‌ని మన టీమ్ అందరికి గూడా షేర్ జేస్తాను. ఎందుకంటే వెస్టేజ్‌లో నేను సాధించింది పెద్దగా ఏం లేకపోయినప్పటికి కూడా ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ అది గెజిటెడ్ ఆఫీసర్ వెస్టేజ్‌ని చేస్తుంటే ఆహ్, ఎవరైనా చేయొచ్చు అనేటువంటి ఒక భరోసా కల్పించడం కోసం వెస్టేజ్ అనేటువంటి అద్భుతమైనటువంటి అవకాశాన్ని మీ అందరూ గట్టిగా పట్టుకోవాలని మనసారా కోరుకుంటూ సురేష్ సార్ అడగంగాల్నే ఈ సెషన్ ఇవ్వడానికి ఒప్పుకోవడం జరిగిందనమాట. సో, ఎందుకంటే ఒక మంచి టీమ్‌లో, ఒక మంచి నాయకుడు నడిపిస్తున్న టీమ్‌లో మన వాయిస్ కూడా వినపడితే ఆ టీమ్‌కి ఇంకా కొంచెం గ్రోత్ ఉంటుందనే ఉద్దేశంతోటి 10 మంది పేదవాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపొచ్చనేటువంటి ఉద్దేశంతోటి ఈ సెషన్ ఇవ్వడానికి ఒప్పుకోవడం జరిగింది సార్. టైమొచ్చేసి 5:50 జస్ట్ 6:15 వరకు సెషన్ చేస్తాను. తర్వాత ఆహ్, మీకు హ్యాండ్ ఓవర్ చేస్తాను దినేష్ సార్. ఆహ్, మరోసారి చెప్తున్నా నా పేరు బ్రహ్మయ్య వేల్పుల డిప్యూటీ ఎంఆర్ఓగా పనిచేస్తున్నాను. మా మిసెస్‌కి వెస్టేజ్‌లో హెల్ప్ చేస్తూ వెస్టేజ్‌ని సీరియస్‌గా చేస్తా ఉన్నాం. నాది సింగరాయకొండ మండలం సోమరాజుపల్లి సార్. ఒక పేద కుటుంబంలో పుట్టినటువంటి ఇంట్లో పెద్ద అబ్బాయిని. ఆహ్, మా నాన్నగారు చిన్నప్పటి నుంచి ఒకే మాట చెప్తూ ఉండేవారు సార్ మాకు. బాగా చదువుకుంటే మంచి బాగా చదువుకుంటే బాగా చదువొస్తది. బాగా చదువొస్తే మంచి ఉద్యోగం వస్తది. మంచి ఉద్యోగం వస్తే జీవితాన్ని బాగా లీడ్ చేయొచ్చు అనేటువంటి విషయాన్ని మా అందరికి గూడా మా నాన్నగారు చెప్తూ ఉండేవారు. మేము గూడా ప్రతి వ్యక్తికి గూడా చైల్డ్‌హుడ్‌లో తండ్రే హీరో గాబట్టి, మేము గూడా మా నాన్న ఏం జెప్తే అది చేసేవాళ్ళం. అలాగే బాగా చదువుకున్నాం. ఆహ్, బాగా అంటే ఎంసీఏ, ఎంఎస్సీ, బీఈడీ వరకు చదివాను. గవర్నమెంట్ జాబే లక్ష్యంగా ఉండేది. ఎందుకంటే మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ గూడా గవర్నమెంట్ టీచర్స్ కాబట్టి, నేను గూడా టీచర్ అవుదాం అనేటువంటి ఉద్దేశంతోటి చదువుకోవడం జరిగింది. ఆహ్, ఈ చదువనేది చాలా ఒడిదుడుకుల మధ్య జరిగింది. అంటే మనం డబ్బున్నోళ్ళం కాదు. అన్నీ మన దగ్గరికి ఏయి వెతుక్కుంటూ రావు. కానీ మనకున్న పేదరికాన్ని ఎదిరించుకుంటూ గూడా మనకేదైతే కావాలో దాన్ని సాధించుకుంటూ ముందుకెళ్తున్న క్రమంలోనే అనేక గవర్నమెంట్ జాబ్స్ కోసం నోటిఫికేషన్ పడ్డం. గవర్నమెంట్ జాబ్స్ పడ్డ నోటిఫికేషన్స్ అన్నీ రాయడం. కానీ స్టేట్ గవర్నమెంట్ అయితే, సెంట్రల్ గవర్నమెంట్ అయితే ఏంది ఒక 100 పైన నోటిఫికేషన్‌లకి అప్లై జేయడం. అన్నీ గూడా ఏది గూడా మనం రాసిన ఎమ్మటనే రాదు గాబట్టి చాలా చాలా ఎగ్జామ్స్‌కి విఫలం అవ్వడం. కొన్ని ఎగ్జామ్స్ అయితే దగ్గర వరకు రావడం. కొన్ని కొన్ని సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ అయితే స్టేజ్ 1, స్టేజ్ 2లు కంప్లీట్ జేసి స్టేజ్ 3 దాంట్లో విఫలం అవ్వడం. ఇలా చాలా వైఫల్యాల తర్వాత 2012 ఒకేసారి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 4 డీఎస్సీ, హాస్టల్ వెల్ఫేర్ ఇలాంటి ఎగ్జామ్స్ అన్నీ ఒకేసారి నోటిఫికేషన్ పడ్డం. ఆ నోటిఫికేషన్ అప్పుడు ఇక ఇదే మన అంతిమ పోరు. ఇప్పుడు కాపోతే ఇంకెప్పటికి లేదు అనేటువంటి కసితోటి చదివి గ్రూప్ 1 రాసేటువంటి నాలెడ్జ్ లేదు అనేటువంటి భావనతో గ్రూప్ 1 నేను లైట్ తీసుకున్నా. గ్రూప్ 2, గ్రూప్ 4 హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ అదేవిధంగా నాకెప్పటినుంచో కల అయినటువంటి గవర్నమెంట్ టీచర్ జాబ్స్ ఇవన్నీ గూడా నేను రాయడం. అందులో గ్రూప్ 2 జస్ట్ మిస్ అవ్వడం. అదేవిధంగా డీఎస్సీ అనేది 0.48 మార్క్స్‌తో మిస్ అవ్వడం. తర్వాత గ్రూప్ 4 అనేది స్టేట్ 9థ్ ర్యాంకు, డిస్ట్రిక్ట్ టాప్ ర్యాంక్ తోటి జాబ్ రావడం. 2013 ఎంఆర్ఓ ఆఫీస్‌లో కందుకూరు జూనియర్ అసిస్టెంట్‌గా రెవెన్యూ డిపార్ట్‌మెంట్ నా కెరీర్ స్టార్ట్ చేయడం జరిగింది. ఆ కెరీర్ స్టార్ట్ చేస్తున్నప్పుడు నా ఫస్ట్ మంత్ ఇన్‌కమ్ వచ్చేసి రూ. 14,447 సార్. ఆ జీతంతో కెరీర్ స్టార్ట్ చేశాం. అప్పుడు చాలా హ్యాపీ. ఫ్యామిలీ అంతా హ్యాపీ. నేను హ్యాపీ. అందరూ హ్యాపీ.
మనకు అప్పటి వరకు ఉన్నటువంటి మన ఫ్యామిలీకి ఉన్నటువంటి మైండ్ సెట్ ఏంటంటే బాగా చదువుకున్నాడు, జాబ్ వస్తే గవర్నమెంట్ జాబ్ వస్తే మంచి జీతంతో సెటిల్ అవుతాడని. సో అప్పుడు సింగిల్ కాబట్టి 14,000 అనేది చాలా సఫిషియెంట్గా సరిపోతూ ఉండేది. ఏదో ఇంట్లో కొంత ఇస్తూ మనకు కొంత యూస్ చేసుకుంటూ బాగుండేది. జాబ్ వచ్చిన తర్వాత మ్యారేజ్ చేశారు. మ్యారేజ్ చేసిన తర్వాత ఒక ముగ్గురు పిల్లలు. ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది సినిమా. ఏంటి అంటే అది అప్పటి వరకు నేను సింగిలే కాబట్టి నాన్న ఇంట్లో సంపాదించేవాడు ఉన్నాడు కాబట్టి మా ఇద్దరితోటి ఫ్యామిలీ హ్యాపీగా గడిచిపోతా ఉంది. ఇక మాకు తోడు ఇంకొంతమంది యాడ్ అవ్వడం స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా ఖర్చులనేవి పెరుగుతా ఉన్నాయన్నమాట. ఎలా అంటే జీతమేమో సాధారణ వడ్డీలాగా, ఖర్చులేమో భూచక్ర వడ్డీలా పెరుగుతున్నాయి. వచ్చే జీతం అనేది సరిపోవట్లేదన్నమాట. సరిపోవట్లేదు అంటే అప్పటి వరకు మేము నలుగురమే కాస్త 7 మందిం అయ్యాం. నలుగురు 7 మంది అయినప్పుడు నలుగురి జీతం 14,000 కాస్త ఏడుగురికి 30,000 అవ్వాలిగా. కానీ జీతమేమో పెరగట్లేదు. నిత్యావసర వస్తువులు, ఇంట్లో ఖర్చులు, పిల్లల అవసరాలు, హాస్పిటలైజేషన్ ఖర్చు ఇవన్నీ పెరుగుతా ఉన్నాయి. అప్పుడు నాకొకటి అర్థమైంది. ఏం అర్థమైంది అంటే గవర్నమెంట్ జాబ్ అనేది జస్ట్ సెక్యూరిటీ కోసమే తప్ప గవర్నమెంట్ జాబ్ అనేది జస్ట్ సెక్యూరిటీ కోసమే తప్ప మన అవసరాలను పూర్తిగా తీర్చే విధంగా ఇది లేదు. ఏదైతే మా నాన్న చెప్పాడో బాగా చదువుకుంటే జాబ్ వస్తే లైఫ్ సెటిల్ అవుద్ది అనేది ఇక్కడెక్కడో తేడా కొడుతుందని అర్థమైంది అప్పటికే నాకు. అంటే మనం మధ్యతరగతి పేద మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే జాబ్ మైండ్ సెట్ మనది. అదే బిజినెస్ మైండ్ సెట్ కాదు. మనంతా కూడా ఆ జాబ్ మైండ్ సెట్. ఆ జాబ్ మైండ్ సెట్ అనేది ఎంత తప్పో అప్పుడు నాకు అర్థమైందనమాట. ఎందుకంటే పడితే గాని తెలీదు అక్కడ వెళ్ళకూడదు అని. అట్లా జాబ్ వచ్చిన తర్వాత జీతం మాత్రం పెరగట్లేదు. ఖర్చులు చాలా పెరుగుతున్నాయి. అప్పుడు మనం చేసింది తప్పేమో. ఈ చదువుని జాబ్ కోసం కాకుండా ఈ జా ఈ ఈ మన టైంని అమ్ముకోవడానికి కాకుండా మనం యూస్ చేసుకోవడానికి గాని ఉపయోగించుకొని ఉన్నట్లయితే బాగుండేదేమో అనిపించేది. అప్పుడు నాకు సినిమా డైలాగ్ గుర్తొచ్చేది. అతడు సినిమాలో మహేష్ బాబుకి సునీల్ చెప్తుంటాడు. ఏముందిరా బాగా చదువుకున్న వాళ్ళు బడి పంతులు అయ్యారు, బాగా చదువుకున్న వాళ్ళు బళ్ళు పెట్టారని. ఇదేదో కరెక్ట్ ఏదో అనిపించింది. బాగా చదువుకొని బడి పంతులు అవుదాం అనుకున్నా, కానీ ఇదే బిజినెస్ చేసుకుంటే బాగుండేదేమో అనిపించింది. అప్పుడు ఎంత స్ట్రగుల్స్ అంటే చాలా స్ట్రగుల్స్. పిల్లలకి ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉండడం వలన మనం తినే ఆహారం సరిగా మంచి ఆహారం ఇవ్వకపోవడం వలన ఊరికూరికే హాస్పిటలైజేషన్ అయ్యేవాళ్ళు. ఒకరు ఇద్దరైతే ఒకరు ముగ్గురు, ఒకరి తర్వాత ఒకరు కొంచెము బాగా ఫైనాన్షియల్గా సఫర్ అవ్వడము, ఇంట్లో కొన్ని రకాల బాధ్యతల్ని నెరవేర్చేదానికి లోన్లు అవి పెట్టడంతో ఒక మనకి పడేటువంటి జీతం జీతం కూడా క్రమంగా పెరుగుతూ ఉన్నప్పటికీ కూడాను అంత మన ఖర్చులుగా అంత విధంగా పెరిగేది కాదనమాట. అప్పుడు నాకు థాట్ వచ్చింది. అప్పుడు నాకొచ్చిన థాట్ ఏందంటే సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్‌కమ్. ఇదేదో 2024, 23లో నాకొచ్చిన ఆలోచన కాదు. ఇది 2018 నుంచి నాలో ఉంది ఈ ఆలోచన. సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్‌కమ్‌గా ఏదన్నా చేస్తే బాగుండని. అప్పుడు మా మిసెస్ జస్ట్ అప్పటి వరకు ఇంటర్మీడియేట్ వరకే. అప్పుడు ఆ అమ్మాయిని టీటీసీ చదివించడం. తర్వాత డిగ్రీ కంప్లీట్ చేయించడం. డీఎస్సీ కోచింగ్ పంపించడం. ఇవన్నీ కూడా చేశాను. ఎందుకంటే తనను కూడా ఏదో ఒక సెట్ చేస్తే మనము సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్‌కమ్‌గా ఉపయోగపడుతుందనుకుంటున్న క్రమంలో కరోనా రావడం, తర్వాత నోటిఫికేషన్‌లు లేకపోవడం, పిల్లలు పెద్దవ్వడం, డీఎస్సీ రాకపోవడం ఇయన్నీ జరుగుతున్నప్పుడే నాకేమనిపించేదంటే ఏదన్నా బిజినెస్ చేద్దాం అనిపించేదనమాట. ఖచ్చితంగా సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్‌కమ్‌గా ఏదో ఒకటి చేద్దాం. పరిస్థితులు బాగాలేవు. నాదేందంటే కామన్ గవర్నమెంట్ ఎంప్లాయీ మైండ్ సెట్ కాదు. అందరూ రెవెన్యూ ఎంప్లాయీ మైండ్ సెట్ కాదు నాది. ఎందుకంటే నేనెక్కడి నుంచొచ్చానో నా మూలాలు నన్ను ఊరికే తడుతూ ఉన్నాయి. "నువ్వు పేదరికం నుంచొచ్చావు, పేదల్ని ఇబ్బంది పెట్టొద్దు. నువ్వు పేదరికం నుంచొచ్చావు, నువ్వు ఎవరు పేదలకు సహాయం చెయ్యి." ఈ మైండ్ సెట్‌తోనే ఉండేది. నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానో జూమ్‌లో ఉన్న కొంతమందికి అర్థమై ఉంటది ఈ పాటికి. అప్పుడు నాకెలా అనిపించేదంటే సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్‌కమ్ కోసం మా భార్యతో ఏదైనా చేయించాలి లేదా నేనేదన్నా వ్యాపారం స్టార్ట్ చేయాలనుకుంటున్నప్పుడు మీకు కానీ, నాకు కానీ అందరికీ ఎదురయ్యే సమస్య పెట్టుబడి.
అదే ఉంటే దాంతో పనే ఉందని అసలు పెట్టుబడి పెట్టే డబ్బే ఉంటే అసలు నేను ఇంకొద్దిగా ఆలోచించాల్సిన అవసరమే లేదనమాట. కానీ లోన్లు పెట్టో, అప్పు తెచ్చో ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేస్తే ఇన్వెస్ట్మెంట్ తోటి అది మనకి ఎక్స్పీరియన్స్ లేదు. మనం ఫుల్ టైము దాని మీద కేటాయించేదానికి అవకాశం లేదు. ఇంట్లో వాళ్ళు పిల్లల్ని చూసుకుంటూ ఇంకో బిజినెస్ని హ్యాండిల్ చేసేంత ఆ, అవకాశం కూడా లేదు. అప్పుడు ఏం చేయాలి అనుకొని ఆలోచిస్తున్నప్పుడు ఏం చేయాలని ఆలోచిస్తూనే ఒక 5 సంవత్సరాలు గడిచిపోయాయి. ఏం చేయాలని ఆలోచిస్తూనే ఒక 5 సంవత్సరాలు గడిచిపోయాయి. అప్పుడు నిజంగా నేను చాలామంది చెప్తా ఉంటారు, దేవుడా నాకు ఏదైనా అవకాశం ఇవ్వు నన్ను నేను నిరూపించుకోవడానికి అని. కానీ నేను అలా అనుకున్నాను, దేవుడా నాకు ఏదైనా ఒక అవకాశం ఇవ్వు నా భార్య పిల్లల్ని బాగా చూసుకునేదానికి, నా తల్లిదండ్రులను బాగా చూసుకునేదని అనుకున్నప్పుడు నాకు ద గ్రేట్ లీడర్, మై మెంటర్, మై అప్లైనర్ రమ్య రవికాంత్ సార్ ద్వారా నాకు ఒక అవకాశం వచ్చింది. ఆ అవకాశం పేరు నెట్వర్క్ మార్కెటింగ్ వెస్టేజ్. 2024 మార్చిలో నాకు ఈ అవకాశం వచ్చింది. కానీ నేను అప్పటి వరకు కూడా నేను చాలా తెలివైన వాడిని, మేధావిని, ఏదైనా చెప్తే నేను చెప్పాలి, నాకు వేరే వాళ్ళు చెప్పేది ఏంటి అనేటువంటి మైండ్ సెట్లో ఈగోతో ఉండే నేను, నాకు రవికాంత్ సార్ 2024 మార్చిలో వెస్టేజ్ అని ఒక ఆపర్చునిటీ ఉంది మామ, విను డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్, నెట్వర్క్ మార్కెటింగ్ అంటే నాకున్నటువంటి మిడిమిడి జ్ఞానం ఏంటంటే నెట్వర్క్ మార్కెటింగ్ అన్నా, డైరెక్ట్ సెల్లింగ్ అన్నా డబ్బులు కట్టాలి, కట్టించాలి. ఎందుకు డబ్బులు కట్టాలి, కట్టించాలి అని చెప్తున్నానంటే 2024 మార్చి కంటే ముందు నాకు ఒక ముక్కు పుడకల కంపెనీ, ఒక సూటు, బూటు, కోటు డిన్నర్ సెట్ కంపెనీ నా దగ్గరికి వచ్చింది. వచ్చి నా మిత్రుడి ద్వారా నా దగ్గరికి వచ్చింది. 10,500 రూపాయలు కట్టు, నీకెందుకు ఒకసారి కట్టేస్తే డబ్బులు వారం వారం అయ్యే వస్తాయి. నీకు నీ జీతాన్ని మించినటువంటి జీతం ఇక్కడ తీసుకోవచ్చు అని చెప్పడం జరిగిందనమాట. సో ఇక్కడ 10,500 రూపాయలు కట్టాలి అనడం అనేది నాకు అసలు రుచించని విషయం. మనం డబ్బులు కడితే వాళ్ళు మనకు డబ్బులు ఇచ్చేదేంది? ఇదేదో ఫ్రాడు. మనం మునగటం కాకుండా చాలా మందిని ముంచాలి. మనం ఇలాంటివి చేయలేము అనేటువంటి ఉద్దేశంతోటి దాన్ని నేను సున్నితంగా రిజెక్ట్ చేసుకుంటూ రావటం జరిగిందనమాట. ఇప్పుడు నాకేమనిపించిందంటే ఇది కూడా అదే, ఇది కూడా అలాంటిదే అనేటువంటి ఉద్దేశంతోటి నేను దాని వైపు వెళ్ళలేదు. ఆ తర్వాత రవికాంత్ సారు 1, 2 సార్లు ఫోన్ చేసి నన్ను అలర్ట్ చేస్తూ ఉండేవాడు. కానీ నేను వెళ్ళలేదు. రవికాంత్ సార్‌కి 9,900 రూపాయలు చెక్ వచ్చినప్పుడు చెక్ నాకు పెట్టి మళ్ళీ ఫోన్ చేస్తే అది 2024 సెప్టెంబర్ 3వ తారీఖున. అప్పుడు నేను రవికాంత్ సార్‌ని చూడలేదు. ఆ చెక్కుని చూసా. ఎందుకంటే నాకు ఏదైతే అవసరమో అది అక్కడ రవి తీసుకుంటున్నాడు. సో, రవికి 9,000 వస్తే నాకు 4,000 రావా? ఆ 4,000 నా ఫ్యామిలీకి ఏదో ఒక విధంగా ఉపయోగపడవా అని అప్పుడు వెస్టేజ్‌లో ఐడీ తీసుకొని, ప్రొడక్ట్స్ తీసుకొని వాడడం వల్ల వెస్టేజ్‌లో ఉన్నటువంటి ప్రొడక్ట్స్ చాలా బాగా ఉన్నాయి. రిజల్ట్ ఓరియెంటెడ్‌గా ఉన్నాయి. ఇంట్లో వాళ్ళు చాలా బాగున్నాయని చెప్పటం వల్ల మనం వచ్చింది ప్రొడక్ట్స్‌ని వాడుకోవడానికి కాదు, మనం డబ్బులు సంపాదించుకోవడానికని రవికాంత్ సార్‌ని అడగడం జరిగిందనమాట. రవి, ప్రొడక్ట్స్ చాలా బాగున్నాయి. నాకు డబ్బులు కావాలి. డబ్బులు ఎలా వస్తాయో చెప్పు అంటే, మామ నేనేం చేశానో నువ్వు అది చెయ్యి. నేను నీకు ఏ విధంగా అయితే ప్లాన్ చెప్పి ఈ ప్రొడక్ట్స్ కొనిచ్చానో అట్లా నలుగురికి ప్లాన్ చెప్పి ప్రొడక్ట్స్ కొనిచ్చంటే, ఇది నా వల్ల కాదురా భయ్. ఇది సబ్బులు అమ్ముకోవడము, పేస్టులు అమ్ముకోవడం బిజినెస్‌లా ఉంది. ఇది నా వల్ల కాదు అంటే, ఇది అమ్ముకునే బిజినెస్సు లేకపోతే ఆహ్, ఇంకోటో కాదు మామ, ఇది ప్రమోషన్ బిజినెస్సు. సెలబ్రిటీలు మహేష్ బాబు, సమంత, అబ్బాసు వీళ్ళు చేసే పని ఇక్కడ మనం చేస్తున్నాము. వాళ్ళు సెలబ్రిటీలు అయ్యాక చేస్తున్నారు. మనం సెలబ్రిటీలు కావడానికి చేస్తున్నాము. కొంచెం మైండ్ సెట్‌ని మార్చుకో. కొంచెం అన్నీ తగ్గించుకోమని చెప్తే, అప్పుడు నా మైండ్ సెట్ చిన్న చిన్నగా మార్చుకొని, నాలో ఉన్నటువంటి కొన్ని లక్షణాలను మార్చుకొని, కొన్ని అలవాటు చేసుకోవటం వల్ల కొంచెం కొంచెంగా ఫస్ట్ మంత్‌లో రూ. 216 వచ్చింది. ఇదేదో బావుంది. మనం డీమార్ట్‌లోనో, మోర్‌లోనో అక్కడ, ఇక్కడ ఎక్కడ పడితే అక్కడ కొన్నాం ఇప్పటివరకు ఒక రూపాయి కూడా రాలేదు. ఇదేదో బాగుంది అని మా మిసెస్‌ని సీరియస్‌గా ఆ ఐడియా ఆమెదే. ఎందుకంటే రవికాంత్ సార్ కాన్సెప్ట్ నాకు చెప్పినప్పటికి గూడా రమ్య మేడం ఐడీ సుగుణ మేడం మా మిసెస్‌కి ఇవ్వడం జరిగిందనమాట. అప్పుడు ఆ మేడం గూడా జూమ్ మీటింగ్స్‌కి, బూట్ క్యాంప్‌కి తీసుకురావడం, ఆమెకి అవగాహన రావడం, ఆమె గూడా ఐడీలు వేయడం, వాళ్ళ ఫ్రెండ్స్‌తో పరిచయం చేయడం ఇలా బిజినెస్‌ని హ్యాండ్ ఓవర్ చేసింది. ఎందుకంటే సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్‌కమ్ కావాలనుకుంటుంది నేను. కానీ చేయించాలనుకుంటుంది ఆమెతో కాబట్టి ఆమెను చిన్నగా ఇన్వాల్వ్ చేయడం, బిజినెస్‌ని గ్రోత్ చేసుకుంటూ సెకండ్ మంత్‌లో 1,239, మూడో నెలలో 9,409,
నాలుగో నెలలో 13,000 అట్లా ఒక సంవత్సరం తిరిగేసరికి రూ. 47,022 హైయెస్ట్ ఇన్‌కమ్ తీసుకోవటం జరిగిందనమాట. ఒకసారి చూడండి మై డియర్ గ్రేట్ లీడర్స్ అండ్ మై డియర్ ఫ్యూచర్ ఆహ్, మై డియర్ గ్రేట్ లీడర్స్ ఇక్కడ నేనొక 28 సంవత్సరాలు ఎడ్యుకేషన్ పూర్తి చేసి 28 సంవత్సరాల వయసులో నాకు జాబొస్తే, నా ఫస్ట్ మంత్ ఇన్‌కమ్ 14,447. అదే వెస్టేజ్‌లో నా ఫస్ట్ ఇన్‌కమ్ వచ్చేసి రూ. 216. ఒక 12 సంవత్సరాల తర్వాత నా ఇన్‌కమ్ ఈరోజు 59,000. జస్ట్ ఒక 12, 13 నెలల్లోనే వెస్టేజ్‌లో నా ఇన్‌కమ్ 47,000. చూడండి సార్ అక్కడ ఎంతో కష్టపడి చదివా, ఎగ్జామ్స్ రాసా, టాప్ ర్యాంక్ తీసుకున్నా. అన్నీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉంది. అన్నీ ఉన్నాయి. కానీ ఇక్కడ జస్ట్ ఏం లేదు సార్. డబ్బు సంపాదించుకోవాలి అనే తపన, కష్టాలు, ఈ మన ఇష్టాలను తీర్చుకోలేకపోతున్నాం అనేటువంటి బాధలు, ఏవైతే అప్పులు, తిప్పలు ఉన్నాయో అవి మాత్రమే ఇందులో మనకి క్వాలిఫికేషన్‌గా ఉంటూ ఈరోజు వెస్టేజ్‌లో నేను ఈ చిన్న ఇన్‌కమ్ తీసుకోవటం జరుగుతుందనమాట. సో, ఒకసారి గమనించిన తర్వాత నాకేమర్థమైందంటే, ఇప్పటివరకు మనమైతే ఎక్కడైతే లేదో అక్కడ పని జేస్తా ఉన్నాం. అదేవిధంగా ఎక్కడైతే ఉందో అక్కడ మనం పని జేయలేకపోతా ఉన్నాం. కాబట్టి ఇక్కడ నాకొక అవకాశం ఉంది. నా జాబ్ నేను జేసుకుంటూ మా భార్యకి గాని సపోర్ట్ జేస్తే వెస్టేజ్‌లో సక్సెస్ అవ్వచ్చు అని నాకర్థమైంది. ఆ కాన్సెప్ట్‌ని నేను 10 మందికి చెప్పుకుంటూ పోతే చాలా రిజెక్షన్స్, చాలా అవమానాలు. చాలామంది మేము మస్తు జూసామన్నారు. చాలామంది మేమెప్పుడో జేసామన్నారు. చాలామంది ప్రొడక్ట్స్ చాలా బాగుంటాయన్నారు. కానీ మేము జేయలేమంటున్నారు. ఇదేంటా కొంతమందయితే "నువ్వు గూడా అట్లాగేలే, మేము మాలాగే స్టార్టింగ్‌లో దూసుకుపోతావు. ఆ తర్వాత సతికిల పడిపోతావు" అన్నారు. మేమిది 2008, 9లోనే చేసాం. ప్రొడక్ట్స్ కూడా వాడామన్నారు. అరే! నువ్వు గూడా కొన్ని ప్రొడక్ట్స్ తెచ్చిచ్చావు. నువ్వు గూడా వాడావని నాకు కొంతమంది నా ఫ్రెండ్స్ గుర్తు చేశారు. అరే! ఇది అప్పుడొచ్చిందా నాకు ఈ కాన్సెప్ట్ అని నేననుకున్నా. నేను మనసులో అనుకుంటూ ఉండేవాడిని. ఈ కాన్సెప్ట్ నాకు రవికాంత్ సార్ కంటే ముందు ఎందుకు తెలియలేదా అని. కానీ నాకు రవికాంత్ సార్ చెప్పినట్టుగా నాకెవరు చెప్పలేదన్నమాట. ఇప్పుడు కాన్సెప్ట్ అనేది మన దాకా రావడం గొప్ప కాదు. ఆ కాన్సెప్ట్ తీసుకొచ్చిన వ్యక్తి మనకు అర్థమయ్యేలా చెప్పడం అనేది ఇక్కడ గొప్ప. అలా చేయడంలో నాకు రవికాంత్ సారు సక్సెస్ అయ్యాడు. నాకంటే ముందు ఈ కాన్సెప్ట్ నా దగ్గరికి తీసుకొచ్చిన వాళ్ళు ఫెయిల్ అయ్యారనమాట. సో, కాన్సెప్ట్ అంతా అదే. మీకు తెలియని విషయం ఏందంటే, ఎంఎస్ఆర్ గురువు గారు వెస్టేజ్‌లో చేరక ముందే మా ఇంట్లో వెస్టేజ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఇది నన్ను ఒక్కొక్కసారయితే అది నిద్రపోనీయకుండా చేసేది. ఎంఎస్ఆర్ గురువుగారు వెస్టేజ్‌లో ఐడీ తీసుకోక ముందే నేను జాబ్‌లో జాయిన్ అయినప్పుడే వెస్టేజ్ షాంపూ వాడా, వెస్టేజ్ పేస్ట్ వాడా, వెస్టేజ్ నీ పెయిన్ క్రీమ్ వాడా. కానీ మనకి మన దగ్గరికి అవి తీసుకొచ్చిన వ్యక్తి బిజినెస్ ప్లాన్ ఏంటి? మార్కెటింగ్ ప్లాన్ ఏంటి? ఇందులో డబ్బులెలా వస్తాయి? అసలు ఇది డబ్బులొచ్చే కంపెనీ అని కూడా నాకు చెప్పలేదన్నమాట. సో, మన మన దగ్గరికి కాన్సెప్ట్ తీసుకొచ్చే వ్యక్తుల వల్ల గూడా మన అవకాశాన్ని మనం కోల్పోతా ఉంటాం. ఒక్కసారి అందరూ ఒక్కసారి గమనించండి లీడర్స్. సారీ సార్. వేరే కాలొచ్చింది. ఆ విధంగా గవర్నమెంట్ జాబ్ చేస్తూ మేం జేస్తున్నాం. ప్రైవేట్ జాబ్ జేస్తూ చాలామంది జేస్తున్నారు. రైతులు జేస్తున్నారు. హౌస్ వైఫ్స్ చేస్తున్నారు. ఇంతమంది జేస్తున్నారు. సక్సెస్ అవుతున్నారు. సక్సెస్‌ఫుల్ లీడర్స్ ఉన్నారు. ఇదసలు నిజమేనా? ఇప్పటికి గూడా నేను 13,000 చెక్కుచ్చేటప్పుడు గూడా ఇదసలు నిజమేనా? ఇంతింత డబ్బులొస్తాయా? అని చాలా ఆహ్, సెర్చ్ చేస్తూ ఉండేవాడిని. ఏం సెర్చ్ యూట్యూబ్‌లో బీబీ మేడం వీడియోస్, ఎంఎస్ఆర్ గురువుగారి వీడియోస్, బాలం శ్రీనివాస్ సారు, సైదులు సారు, పాండు సారు, జ్యోతి మేడం వీళ్ళందరూ సక్సెస్‌ఫుల్ లీడర్స్. అదేవిధంగా సుబ్బయ్య శెట్టి సార్, గురువుగారు సుబ్బయ్య శెట్టి సార్ మీటింగ్స్ జూమ్‌లో మన వాట్సాప్‌లో వచ్చేవి. తర్వాత యూట్యూబ్‌లో వచ్చే వీడియోస్ ఇవన్నీ గూడా చూస్తూ ఉండేవాడిని. చూస్తున్నప్పుడు
అసలు ఏంది డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్ అని తెలుసుకోవడం అనేది, నేను అప్పటి వరకు వెస్టేజ్ అంటే ఏందో తెలుసుకున్నాను కానీ అసలు ఏంది డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్ అనేది తెలుసుకోవడానికి చాలా చాలా మీటింగ్స్ అటెండ్ అయ్యా. మన గ్రేట్ లీడర్ సురేష్ సార్ మీటింగ్స్ కానీ, అదేవిధంగా ఆ, సైదులు సార్ ఈ వీడియోస్ ఇవన్నీ, అసలు ఏంది డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్ అని నాకు అసలు తెలియదు. అప్పుడు నేర్చుకోవడం జరిగింది. డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్ అనేది ఒక అద్భుతం. డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్ అనేది ఒక పేదవాళ్ళను ధనికులుగా చేసేటందుకు ఒక పేదవాడి ఆలోచనలా ఉంది అనిపించేది నాకు. ఎందుకంటే ట్రెడిషనల్ మార్కెటింగ్లో ఎవరు బతుకుతున్నారు సార్? అసలు సెలబ్రిటీస్, వేల కోట్లు ఉన్న సెలబ్రిటీస్ బతుకుతున్నారు. ఆ, కొన్ని లక్షల కోట్ల ఆస్తులు, కొన్ని వందల కోట్ల ఆస్తులు ఉన్నటువంటి మీడియేటర్స్, మధ్యవర్తులు బతుకుతున్నారు. కానీ ఇక్కడ సంపాదిస్తున్న వ్యక్తులందరూ కూడా సామాన్యులు. ఒక సెకండ్ హ్యాండ్ బైక్ మీద తిరిగేటువంటి వ్యక్తి ఈరోజు 18 లక్షలు తీసుకుంటున్నాడు. ఒక ఆర్టీసీ కండక్టర్ నెలకి 30,000 రూపాయలతో జీవితాన్ని గడిపేటువంటి వ్యక్తి ఈరోజు నెలకు 12 లక్షలు తీసుకుంటున్నాడు. ఒక పంచాయతీ సెక్రటరీ సైతం జాబ్ను పక్కన పెట్టి ఈరోజు యావరేజ్గా నెలకి 8 లక్షలు సంపాదిస్తున్నాడు. ఒక స్కూల్లో పనిచేసే ఆయమ్మ, ఒక ఎంసీఏ చదివినటువంటి ఒక వ్యక్తి ఈరోజు ₹1,00,000 పైన ఇన్కమ్ తీసుకుంటా ఉన్నాడు. అసలు ఏంది ఇది? అసలు ఒకసారి ఒక జూమ్ మీటింగ్, ఒక బూట్ క్యాంప్లో నేను కూరగాయలు అమ్ముకునేటువంటి వ్యక్తి ఈరోజు 80,000 తీసుకుంటున్నానని చెప్తుంది. ఒక ఒక బేల్దారి మేస్త్రి అంజిబాబు సార్ ఈరోజు నేను 40,000 తీసుకుంటున్నా అని చెప్తున్నాడు. ఏందిరా నాయన, ఇంత చదువు చదివి ఇంత వర్క్ చేస్తా ఉన్నా కూడా మన జీవితం 50,000 దాటలేదు. అసలు గొర్రెకి తోక బెత్తిరి అన్నట్టు పేరు గొప్ప ఊరు దిబ్బలా ఉందే తప్ప మన ఉద్యోగం ఇందులో లైఫ్ ఉండేటట్టు కనిపించట్లేదని నేను మా మిస్సెస్ సీరియస్గా వెస్టేజ్ చేస్తా ఉంటే, సరే ఎప్పుడైతే మనం బిలీవ్ చేస్తామో అప్పుడు మనకు టీం వస్తుంది. ఎప్పుడైతే మన మాటల్లో నిజాయితీ ఉంటుందో అప్పుడు మనకు టీం వస్తుంది. ఎప్పుడైతే మనం చేసే పనిని ఆ మనస వాచా కర్మ అని ఒక 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 యుద్ధం లాగా చేస్తామో అప్పుడు మనకు టీం వస్తుంది. ఈ విధంగా టీం రావడానికి ఎంత కష్టపడ్డామో టీం నిలబెట్టుకోవడానికి కూడా అంతే కష్టపడుతున్నాం. అంటే అర్థం ఏంటంటే ఇక్కడ అంత ఈజీగా ఎవరికి కొత్త కాన్సెప్ట్ ఎక్కదు. ఇప్పటివరకు ఏమనుకుంటారంటే సబ్బు రుద్దుకుంటే జబ్బులు మాత్రమే పోతాయి అనుకుంటారు కానీ సబ్బు రుద్దుకుంటే డబ్బులు వస్తాయని ఎవరు అనుకోరు. ఎందుకు అనుకోరు అంటే కొత్త కాన్సెప్ట్ సార్ ఇది. మాకు తెలియని సబ్బా మేము రుద్దుకొని పేస్టా అనుకుంటున్నారు. వాళ్ళకి తెలిసిన సబ్బు వేరు, వాళ్ళకి తెలిసినటువంటి పేస్ట్ వేరు, అది అమ్ముతున్న విధానం వేరు. కానీ ఇక్కడ మనం వాడుతున్న సబ్బు, మనం కొనుక్కుంటున్న పేస్ట్ అనేది మార్కెటింగ్ అంటే జనాల్లోకి వస్తున్నటువంటి విధానంలో తేడా ఉంది. ఇది 1920 వచ్చినటువంటి డైరెక్ట్ సెల్లింగ్ కాన్సెప్ట్ అని మన వాళ్ళు ఎవరికి తెలియదు అనమాట. తెలియకపోవడానికి కారణం ఏంటంటే సురేష్ సార్ లాంటి గ్రేట్ లీడర్స్ గతంలో లేరు. జస్ట్ బ్యాగుల్లో వేసుకొచ్చి ఇచ్చి వెళ్ళే వాళ్ళే తప్ప ఇది సబ్బులు పేస్టులు అమ్ముకునే ప్రోడక్ట్ కంపెనీ కాదురా బాబు, ఇది మన లైఫ్ చేంజ్ చేసేటువంటి కంపెనీ అని చెప్పే వ్యక్తులు లేరు. ఇప్పట్లాగా 2013, 14, 15లో నేను ఎప్పుడైతే నాకు వెస్టేజ్ ప్రోడక్ట్స్ వాడుతున్నప్పుడు అసలు వెస్టేజ్ కంపెనీకి ఇన్ని స్టోర్లు లేవు. ఇంతమంది మోటివేషన్ సబ్జెక్ట్ చెప్పేటువంటి లీడర్స్ కూడా లేరు. కానీ మనందరూ అదృష్టం ఏంటంటే మన చుట్టుపక్కలే, మన ఇంటి పక్కనే మన ఫ్రెండ్సే చాలామంది వెస్టేజ్లో ఈరోజు గ్రేట్ లీడర్స్, మంచి సబ్జెక్టు, ప్రోడక్ట్ నాలెడ్జ్, మోటివేషన్ ఇచ్చేటువంటి సురేష్ సారు, ఆనంద్ సారు, ఇట్లా ప్రసాద్ సారు, సుమేష్ సార్, గురువు గారు, ఇట్లాంటి వ్యక్తులు అప్పట్లో లేరు కాబట్టి దీనిని అందిపుచ్చుకోలేకపోయాను. కానీ నాకు రవికాంత్ సార్ చెప్పినంత క్లారిటీ అప్పుడే ఇచ్చుంటే నేను గురువు గారు అంటే పెద్ద వ్యక్తిని కాలేకపోయినప్పటికి కూడా నా పేదరికంలో నేను ఎదుర్కొన్నటువంటి కష్టాలు ఆ వెస్టేజ్ ద్వారా అవి పోగొట్టుకునేవాడిని ఏమో అనిపించేది ఒక్కొక్కసారి. సో కాబట్టి మై డియర్ గ్రేట్ లీడర్స్, ఈ జూమ్లో ఉన్నటువంటి 283 మందికి నేను చెప్పేది ఏంటంటే మీరందరూ సక్సెస్ అవ్వడానికి ఇందు పొద్దున మీకు పనులన్నీ పక్కన పెట్టి అవి నేను చెప్పే వాయిస్ వింటున్నారంటే మీరందరూ సక్సెస్కి ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అని అర్థం అనమాట. కాబట్టి నిన్న సురేష్ సార్ సింగరాయకొండ సెమినార్లో చెప్తున్నప్పుడు నేను విన్నా, 100 మంది ఐడీలు తీసుకుంటే 90 మంది 6 నెలల లోపే జారిపోతున్నారు, ఆ 10 మంది అక్కడి నుంచి గెలిచి సక్సెస్ అయ్యి లీడర్లు అవుతున్నారని. నిజమే. ఆ ఆ 90% మంది ఎందుకు జారిపోతున్నారంటే వాళ్ళకి ఒకటే మైండ్ సెట్, ఐడి తీసుకోవాలా, ప్రోడక్ట్ కొనుక్కోవాలా, డబ్బులు అకౌంట్లో వేసుకోవాలి. ఈ మైండ్ సెట్లో ఉన్నవాడు వెస్టేజ్లో సక్సెస్ కాలేడు. వెస్టేజ్ అనేది వెదురు మొక్క లాంటిది. 3 సంవత్సరాలు ఏళ్ళు పాతుకుపోతేనే చివరి 6 నెలల్లో 80 అడుగులు పెరుగుద్ది అనమాట.
మీరు టీంని బిల్డ్ చేయకుండా, టీంని నిలబెట్టుకోకుండా, మీరు ఆ సబ్జెక్ట్ నేర్చుకోకుండా, నేర్పించుకోకుండా మీ టీంకి మీరు గోతాలు గోతాలు డబ్బులు రావాలంటే దయచేసి వేస్టేజ్ మానేయండి. ఎందుకంటే మీకున్న మైండ్ సెట్ తోటి పక్కన వాళ్ళు కూడా చెడగొడతారు. తాను చెడ్డ మకరము వనమంతా చెడిసిందని నువ్వు అర్థం చేసుకోకపోవటం కాక, నువ్వు ఆ చుట్టుపక్కల వాళ్ళకెళ్ళి అది వేస్ట్, అది ఫేక్, దాంట్లో డబ్బులు రావు, వచ్చిన వాళ్ళకే వస్తాయి, పైన వాళ్ళకే వస్తాయి, ఇట్లాంటి పో పోరంబోకు సొల్లు కబుర్లు చెప్పి జనాల్ని పాడు చేస్తా ఉన్నారు చాలామంది బ్యాచ్. ఆ బ్యాచ్ ఈ బ్యాచ్ మనం ఇప్పుడు జూమ్ వినే బ్యాచ్లో ఉండకూడదని దేవుని కోరుకుంటా ఉన్నా. ఎందుకంటే తెలియకపోవడమే, నేర్చుకోకపోవడమే. జూములకు రారు, దగ్గర జరిగే మీటింగ్లకు రారు, బూట్ క్యాంపులకు రారు, ఏమి రాదు, అన్నీ తెలుసు అంటారు. మొన్నేగా వచ్చింది సురేష్ సార్ చెప్పింది, మళ్ళీ సురేష్ సారేగా చెప్పేది అంటారు. మొన్నగా ఎంఎస్ఆర్ మీటింగ్కి వెళ్ళింది, మళ్ళీ నిన్నేగా తినింది, మళ్ళీ సాయంత్రం దాకా తినడం ఎందుకు? నేను ఇది ఏం చెప్తుంటానంటే లీడర్స్ అందరికి కూడా నిత్యం విద్యార్థిలా ఉండాలా. ఎవరైతే నిత్యం విద్యార్థిలా ఉంటారో వాళ్ళు మాత్రమే వెస్టేజ్లో సక్సెస్ అవుతారు. ఎవరైతే సిస్టమ్కి తల ఉంచుతారో, ఎవరైతే గౌతమ్ బాలి గారు తయారు చేసినటువంటి సిస్టమ్ని అర్థం చేసుకొని సిస్టమ్ తల ఉంచి ఎవరైతే పని చేసుకుంటా పోతారో లెవెల్స్ అనేవి అయ్యే వస్తాయి, డబ్బులు అనేవి అయ్యే వస్తాయి. ఇక్కడ మన పని మీద ఉన్న కాన్సన్ట్రేషను మన వాళ్ళందరూ డబ్బుల మీద, చెక్కుల మీద పెడుతున్నారు. చెక్కులు డబ్బులు కాదు సార్, ఇక్కడ పని. పని అనేది ఇక్కడ ఇంపార్టెంట్. పని చేయడం ఇంపార్టెంట్ అన్నమాట. కాబట్టి ఆ సారీ సార్, మా జూమ్ లింక్ ఇవ్వడం మర్చిపోయాను. మీకు జూమ్ ఇస్తూ ఫోన్స్ వస్తే ఫోన్ మాట్లాడుతాను. అంటే నేనేం చెప్తున్నానంటే వెస్టేజ్లోకి వచ్చి ఆగిపోయిన వాళ్ళు ఉన్నారు, కానీ వెస్టేజ్లో ఓడిపోయిన వాళ్ళు లేరు. ఈ క్లారిటీ కానీ మీకు ఉన్నట్లయితే మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. ఓడిపోవడం అంటే నేర్చుకోకపోవడం, ఓడిపోవడం అంటే నేర్పించకపోవడం, ఓడిపోవడము అంటే గెలవాలనే తపన లేకపోవడం. వాళ్ళు మాత్రమే వెస్టేజ్లో ఆగిపోయారు తప్ప ఓడిపోయిన వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. మేము వెస్టేజ్ చూసాము అన్నారు, కానీ వెస్టేజ్లో ఏం చేసాము అని చెప్పట్లా. ఇదే నాకు 10 ఏళ్ల క్రితమే తెలుసు అన్నారు. నేను కూడా చెప్పినా కదా, నాకు వెస్టేజ్ 2000 ఎంఎస్ఆర్ గురువు గారి కంటే ముందే తెలుసు. ఏం తెలుసు? కంపెనీ తెలుసు, ఇందులో సబ్బులు పేస్టులు ఉండేదని తెలుసు, కానీ డబ్బులు ఎట్లా వస్తే తెలియదు. సో ఇదండి, తెలుసు అన్న వాళ్ళకి, తెలుసుకోవాలనుకున్న వాళ్ళకి తేడా ఏందంటే ఇది. కాబట్టి మీ అందరికీ నేను చెప్పేది ఏంటంటే వెస్టేజ్ అనేది ఒక అద్భుతమైన అవకాశం. ఈ అవకాశాన్ని మిమ్మల్ని ఎత్తుక్కుంటూ వచ్చింది కాబట్టి దీన్ని చిన్నదనుకోవద్దు. మనం వెతుక్కుంటూ పోతే పెద్దది, మనం మనల్ని ఎత్తుక్కుంటూ వస్తే చిన్నదా? కాదు. ఇక్కడ అప్లైనర్‌ని దేవుడిగా భావించి, అప్లైనర్ మాట వేదంగా భావించి, ఎలాంటి ఇగోస్ పోకుండా, నేను తోపు, నేను తురుము అని అనుకోకుండా, ఎవరికి వారు నేర్చుకుంటూ, అప్లైనర్‌ని దేవుడిలా భావిస్తూ దీంట్లో గాని ముందుకెళ్తే సక్సెస్ అనేది ఖచ్చితంగా వస్తది. ఎవరికైతే కష్టపడాలి, కష్టపడే మనస్తత్వం ఎవరికైతే ఉంటదో ఖచ్చితంగా ఇందులో సక్సెస్ అవుతారనమాట. కాబట్టి మై డియర్ లీడర్స్, నేను ఫైనల్‌గా ఒకటే ఒక మాట చెప్తున్నా. కష్టపడండి. మంచి టీమ్‌లో ఉన్నారు. మంచి, మంచి నాయకుడి ఆహ్, శిక్షణలో ఉన్నారు మీరందరూ గూడా. మంచి కెప్టెన్ ఉన్న టీమ్‌లో వాడితే ప్లేయర్స్‌కి గూడా మంచి విలువ ఉంటది సార్. కాబట్టి కెప్టెను సూపరు. కాబట్టి మీరందరూ గూడా కొండేపు సార్, కొండేపు సురేష్ సార్,
టీం అంతా కూడా సార్ యొక్క గైడ్లైన్స్లో, సార్ యొక్క శిక్షణలో అందరూ కూడా విఎంసీఎంలు అయ్యేటువంటి గొప్ప లీడర్లు అవ్వాలని, 20-30కి వెస్టేజ్లో మంచి భవిష్యత్తు ఉందని మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఏదో నా మాటలు మీకు కానీ నచ్చితే, సిస్టమ్ బాగుందని మీకు అనిపిస్తే డోంట్ గివ్ అప్ సార్. ఎక్కడ వదలొద్దు. వదలకుండా వెస్టేజ్ని సక్సెస్ఫుల్గా చేయండి. ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు. సో థ్యాంక్ యూ సార్, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఎంటైర్ సురేష్ సార్ టీంకి, ఎక్స్పెషల్లీ గ్రేట్ లీడర్ సురేష్ సార్కి, దినేష్ సార్కి, అందరికి కూడా నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా. నేను చెప్పినటువంటి ఈ మాటలు విని ఒక్కరు మారినా కూడా కొన్ని లక్షల పేదల కుటుంబాల్లో వెస్టేజ్ అనే దీపాన్ని వెలిగించి వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపచ్చు. థ్యాంక్ యూ. ఓవర్ టు యు దినేష్ సార్. దినేష్ సార్. గుడ్ మార్నింగ్ గురుజీ. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ ప్రసాద్ సార్. ప్రసాద్ సార్. గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ. చాలా వండర్ఫుల్ సెషన్. మీలాంటి గొప్ప వ్యక్తులు కూడా ఈ సిస్టంలోకి వచ్చి ఈ సిస్టాన్ని అర్థం చేసుకొని నిలబడి చాలా మంది పేదలకు దీన్ని మంచి చేయాలి. నేను ఎలాగూ ఫైనాన్షియల్ గా కాస్త పర్లేదు, స్ట్రాంగ్ అని, బట్ చాలా మంది పేదలు ఇంకా అక్కడక్కడే ఉన్నారు. వాళ్ళని కూడా తీసుకురావడానికి గవర్నమెంట్ సెక్టర్ ద్వారా చెయ్యలేని దాన్ని వెస్టేజ్ ద్వారా చెయ్యొచ్చు అని ఇంతమంది పేదలకు మీ వాయిస్ ద్వారా ఇంత మంచి వండర్ఫుల్ కాన్సెప్ట్ అందించినందుకు వన్స్ అగైన్ థ్యాంక్ యూ గురుజీ. మీరు ఇలాంటి సెషన్స్ చాలా మాకు అందుబాటులో ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అట్ ద సేమ్ టైం తొందరగా మీరు కూడా ఏదైతే గోల్స్ పెట్టుకున్నారో ఆ గోల్స్ ని నెరవేర్చుకోవాలని, అలాగే చాలా మంది పేదలకు మీ వాయిస్ ద్వారా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను గురూజీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ బ్రహ్మేష్ సార్. అండ్ సారీ సార్, అడ్మిట్ అవ్వలేదు టైంలో, సారీ ఫర్ దట్. అండ్ బ్రహ్మేష్ సార్ చాలా మంచి సెషన్ ఇచ్చారు మాకు. అందరికి ఇన్వైట్ చేసుకోవడమే కాకుండా ఒక పాజిటివ్ ఫీల్ ని పొద్దున్నే ఉదయాన్నే అందరికి ఒక పాజిటివ్ ఫీల్ ని తీసుకొచ్చి చాలా బాగుంది సార్ జూమ్ మీటింగ్ అనేది. పాజిటివ్ వేలో మొత్తం ఇన్ఫర్మేషన్ అనేది అందరి బ్రెయిన్స్ కి చాలా స్పీడ్ గా వెళ్ళింది. థ్యాంక్ యూ బ్రహ్మేష్ సార్. ఇలాంటి మంచి సెషన్ ని మళ్ళీ ఇంకొకటి ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అండ్ లెట్స్ ఫీడ్బ్యాక్ తీసుకుందామా బ్రహ్మేష్ సార్? తీసుకుందాం సార్. ఒక 5 minutes ఫీడ్బ్యాక్ తీసుకుందాం. నేను కూడా ఇంకా జూమ్ సెషన్ ఇంకోటి కండక్ట్ చేయాల్సింది. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. ఓకే, లెట్స్ వెల్కమ్ జానకిరావు సార్. ప్లీజ్ అడ్మిట్ చేసుకోండి. జానకిరావు సార్ ప్లీజ్ మాట్లాడండి, ఎందుకంటే కొంచెం షార్ట్ అండ్ స్వీట్ గా కంప్లీట్ చేయండి సార్. రమేష్ సార్ ఆల్రెడీ లీవ్ అవ్వాలి కాబట్టి. థ్యాంక్ యూ జానకిరావు సార్. ఓకే, నెక్స్ట్ జాలయ్ సార్ ప్లీజ్ అడ్మిట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ దినేష్ సార్. గుడ్ మార్నింగ్ జాలయ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ బ్రహ్మయ్య సార్. మార్నింగ్ జాలయ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఈ రోజు మీ టెస్టిమనీ ఎలాగ ఉందంటే ఒక చిన్న దాంతో మిమ్మల్ని పోలుస్తాను. ఆత్మహత్య చేసుకునే వారిని ఆ క్షణంలో కానీ మనం తప్పించగలిగితే జీవితంలో ఆత్మహత్య చేసుకోమన్నా కూడా ఇక వాడు చేసుకోడు. అలాగుంది సార్ మీ టెస్టిమనీ. అంటే ఈ వెస్టేజ్ లో మానుకోవాలని అనుకునే వాళ్ళకి కళ్ళు తెరిపించారు సార్ మీరు ఈ రోజున. థ్యాంక్ యూ. నెక్స్ట్, మీరు డిప్యూటీ తహసీల్దార్ గా ఉండి మీ గత పేదరికాన్ని గుర్తు చేసుకోవటం వల్ల దేవుడు మీకు ఏం మేలు చేశాడంటే వెస్టేజ్ అనే ఒక పెద్ద అక్షయ పాత్రని మీ ఇంటికి పంపించాడు సార్. అదే సార్, మన మనసు మంచిదైతే దేవుడు మేలు చేస్తాడు అనేది. అందుకనే లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగుపెట్టింది సార్. అది మీ నీతికి, నిజాయితీకి, నిబద్ధతకు చాలా హ్యాట్స్ ఆఫ్ సార్. ఎందుకంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ తో నాకు దాదాపు ఒక 19 సంవత్సరాలు టచ్ ఉంది. దాంట్లో సంపాదించుకోవాలంటే ఈజీ మనీగా లక్షలు సంపాదించుకోవచ్చు, కానీ అది ఒక నెత్తురు కూడతో సమానం అనుకున్నారు సార్. అది నాకు అర్థమైంది సార్, ఎందుకంటే రెవెన్యూలో పనిచేస్తున్నాను కాబట్టి. నేను కూడా సబ్బు రుద్దితే జబ్బు పోతుంది అని కొనే వారికి దీనిలో డబ్బులు కూడా ఉన్నాయి అని మనం అర్థమయ్యేటట్టుగా కానీ చెప్పగలిగితే ఖచ్చితంగా మనకి టీం వస్తుంది సార్. ఇది ఒక పాయింట్ బాగా ఉంది సార్. ఎదురు మొక్కని గురించి చెప్పారు సార్.
3 అడుగులు భూమిలోకి పోతే 80 అడుగులు పైకి పోతుందని. ఇది ప్రతి ఒక్కరూ ఈ జూమ్ లో ఉన్న ప్రతి ఒక్కరు కానీ అర్థం చేసుకోగలిగితే 3 పువ్వులు 6 కాయలుగా ఉంటుంది సార్ వాళ్ళ జీవితం. చివరిగా నాకు ఈ ఈ పాయింట్ బాగా హార్ట్ టచ్ అయింది సార్ నాకు. థ్యాంక్ యూ సార్. ఓడిపోవడం అంటే నీవు నేర్చుకోకపోవడం, నీవే కారణం. నీవు గెలవాలి అంటే ముందు నువ్వు నేర్చుకోవాలి అనే ఈ పాయింట్ బాగా హార్ట్ టచ్ అయింది సార్. నేను కూడా ఈ రోజు మీరు చెప్పిన సెషన్స్ మొత్తంలో అన్ని పాయింట్లను నేను పూర్తి చేసుకొని అలాగే నా టీంని కూడా డెవలప్ చేసుకుంటానని మాట ఇస్తూ సెలవు తీసుకుంటున్నాను సార్. మీ జాలయ్య. థ్యాంక్ యూ జాలయ్య సార్. అండ్ నెక్స్ట్ చెల్లా మల్లికార్జున్ సార్, ప్లీజ్ అడ్మిట్ చేసుకోండి. వినయ్ సార్ గుడ్ మార్నింగ్. బెమ్మి సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మల్లికార్జున్ మార్నింగ్ సార్. కొండయ్య సార్ గుడ్ మార్నింగ్. బాగున్నారా? బెమ్మాయి మల్లికార్జున్ సార్ కొండయ్య మా అప్లైనరు కళ్యాణ మండపం కొండయ్య సార్. మల్లికార్జున సార్ మీరా? ఓకే సార్. మాకు ఎంతో మాకు ధైర్యం సార్. బెమ్మాయి సార్ టెస్ట్ మనీలు చూపించుకొని ఫీల్డ్ మీదకి పోతాకి జూమ్ అనగానే ఈరోజు 300 మంది ఫుల్ అవటం మాకు ఎంత ఆనందంగా ఉంది సార్. మేము ఉండేది కొండేపి టీంలో ఉండకపోతే మేము లెఫ్ట్ అయ్యేవాళ్ళం సార్. జనరల్గా అయితే మాకు ఎంత ధైర్యం అంటే సార్, మా సార్ కూడా సురేష్ సార్ ఉండబట్టి మేమందరం కూడా క్లారిటీ తీసుకొని ముందుకు వస్తున్నాం సార్. మళ్ళీ గుర్తు చేసినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మల్లికార్జున్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ కే సుజాత మేడం, సింగరాయకొండ, ప్లీజ్ అడ్మిట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ దినేష్ సార్. గుడ్ మార్నింగ్ సుజాత మేడం. గుడ్ మార్నింగ్ బ్రహ్మయ్య సార్. గుడ్ మార్నింగ్ సుజాత మేడం. గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. ఈరోజు సెక్షన్ చాలా బాగుంది సార్. అన్ని పాయింట్స్ కనెక్ట్ అయ్యాయి. నాకు మెయిన్గా కనెక్ట్ అయిందంటే నిత్య విద్యార్థి లాగా నేర్చుకుని ప్రతి ఒక్క పాయింట్ పట్టుకొని ముందుకు వెళ్ళాలన్నారు కదా సార్. ఇది బాగా కనెక్ట్ అయింది. నా టీముకి కూడా ఇదే అందించాలని నేను డిసైడ్ అయ్యాను సార్. థ్యాంక్ యూ సార్. మంచి సెక్షన్ ఎర్లీ మార్నింగ్ ఇచ్చినందుకు. మీకు టైం లేదు మాట్లాడడానికి. థ్యాంక్ యూ సార్. ఇలాంటి సెక్షన్ మాకు అప్పుడప్పుడు ఇవ్వాలి. మా లాంటి వాళ్ళని కూడా ముందుకు తీసుకొచ్చి ముందుకు వెళ్ళాలని ఉత్సాహం కలుగుతుంది సార్ మీ మాటలు. థ్యాంక్ యూ సార్. ఎక్సలెంట్గా చెప్పారు ఈరోజు సెక్షన్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సుజాత మేడం. అండ్ నెక్స్ట్ కె రమాదేవి మేడం, ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి. కె రమాదేవి మేడం, క్రాంతి సార్ టీం ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ దినేష్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ బ్రహ్మయ్య సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్ మీరు చెప్పింది చాలా బాగుంది సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేమేమనుకున్నామంటే మిమ్మల్ని చూసినప్పుడు సార్ గవర్నమెంట్ జాబు వీళ్ళకేం కష్టాలు ఉంటాయి అనుకుంటా సార్. మీరు ఎప్పుడు మీటింగ్ చెప్తున్నా కానీ మీకు కూడా కష్టాలు ఉన్నాయని మీరు ఇప్పుడు అసలు ఎంత తెలియజేశారు సార్ మాకు. మేము ఎక్కడికి వెళ్ళినా కానీ సార్ మీ పేర్లే చెప్పుకుంటాం సార్. ఇద్దరు ఎంఆర్ వాళ్ళు కూడా ఉన్నారు దీంట్లో, మీరు రావటానికి ఏమని. నిజంగా సార్ ఈరోజు మీరు చెప్పిన పాయింట్లో నిత్య విద్యార్థిలా కూడా మనం ఎప్పుడు తెలుసుకుంటామో ఎదుటి వాళ్ళకి చెప్తే అప్పుడే వాళ్ళు వింటారని చెప్పి తెలుసుకున్నాం సార్. ప్రతి మాట నంబర్ 1గా కనెక్ట్ అయింది సార్ మాకు. మేము నిత్య విద్యార్థిలా కూడా నేర్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సార్ ఈ అవకాశం ఇచ్చినందుకు. మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. అండ్ నెక్స్ట్ వేణుకుమారి మేడం, కిరణ్ సార్ టీం ప్లీజ్ వెల్కమ్ చేసుకుంటున్నాం. అడ్మిట్ చేసుకోండి మేడం. ఓకే, నెక్స్ట్ జమిలా మేడం, ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి. జమిలా మేడం షేక్, ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ దినేష్ సార్. మేడం గుడ్ మార్నింగ్ ప్లీజ్ సార్. కంటిన్యూ మేడం. సార్ సార్ మీరు చెప్పిన వాల్యూ విషయాలు మాకు బాగా చాలా అర్థమైనాయి సార్. నేను ఎప్పుడు నిత్య విద్యార్థిలాగే వింటూ అప్లైనర్ మాట వింటూ అప్లైనర్ లేనిదే మనం లేదన్నట్టుగా అన్ని అర్థం చేసుకొని ముందుకెళ్ళాలని భావిస్తూ ఇంకా మాట్లాడాలని ఉంది. భయం వేస్తుంది సార్. ఓకే మేడం, పర్లేదు. నెక్స్ట్ ఇంకా మంచిగా మాట్లాడతారు. ఓకేనా, ప్రాబ్లం లేదు. స్టార్ట్ చేయాలని ధైర్యం రావటమే సగం గెలుపు ఉన్నట్టు మేడం. ఓకేనా, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ జమిలా మేడం. ఓకే సార్. థ్యాంక్ యూ సార్.
మాధవి మేడం, రామకోటం గారి టీం, వెరీ గుడ్ మార్నింగ్. ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి మేడం. సార్ దినేష్ సార్ గుడ్ మార్నింగ్. రమేష్ సార్ గుడ్ మార్నింగ్. గుడ్ గుడ్ మార్నింగ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. ఈరోజు మీ సెక్షన్ చాలా బాగుంది. కొండేపు టీంలో మనం ఉండడం, అందులో సురేష్ సార్ నాయకుడిగా మనం ఉండడం చాలా అదృష్టం సార్. ఇప్పుడున్న ఈ సొసైటీలో మనం ఎదక్కపోయినా పర్లేదు, పక్కవాడు ఎదగకూడదు అనే దాంట్లో మనం ఎక్కువగా చూస్తున్నాము. బట్ ఈ వ్యవస్థలో పక్కవాడిని నిలబెడితే మనం నిలబడతాం అన్న కాన్సెప్ట్ చాలా బాగుంది సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎక్కువసేపు మాట్లాడాలని ఉంది కానీ టైం లేదన్నారు కదా అని. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. ఓకే, నెక్స్ట్ అంజలి మేడం చీమకుర్తి, ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి మేడం. నెక్స్ట్ ప్రభుకుమారి మేడం, ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. దినేష్ సార్, అంజలి చీమకుర్తి. గుడ్ మార్నింగ్ అంజలి మేడం, వెరీ గుడ్ మార్నింగ్. రమేష్ సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అంజలి మేడం, గుడ్ మార్నింగ్. సార్ నిత్య విద్యార్థిలా ఉండాలని చాలా బాగా చెప్పారు సార్. వెస్టేజ్ లో ఆగిపోయిన వాళ్ళు ఉన్నారు కానీ ఓడిపోయిన వాళ్ళు లేరు అన్నారు సార్. నాకు ఆ పాయింట్ బాగా కనెక్ట్ అయింది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అంజలి మేడం. అండ్ నెక్స్ట్ ప్రభుకుమారి మేడం, ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. దినేష్ సార్ గుడ్ మార్నింగ్ సార్. రమేష్ గుడ్ మార్నింగ్ రమేష్ సార్. ప్రభుకుమారి మేడం. సార్ గుడ్ మార్నింగ్ నిజంగా మేడం, గుడ్ ఈరోజు సారు సెషన్ అనేది చాలా అద్భుతంగా ఉంది సార్. సార్ చెప్పినట్టు ఇప్పుడు ఈ వెస్టేజ్ అనేది దాదాపు కొన్ని సంవత్సరాల ముందే తెలిసిన ఆ ప్రోడక్ట్ వాడినా ఇంత క్లారిటీగా సబ్జెక్ట్ చెప్పినోడు లేరు సార్. అంటే యాక్చువల్గా సార్ 2013 అన్నావు, నేను 17 నుంచి 19 నుంచి కూడా నాకు దీని ఐడియా ఉంది సార్. ఆల్రెడీ ప్రోడక్ట్ వాడాను. కానీ ఈ రీతిగా సబ్జెక్ట్ చెప్పి ముందుకు తీసుకెళ్లే టీం ఆ రోజు లేకపోవడం అనేది చాలా దురదృష్టకరం సార్. సార్ చెప్పిన వాటిలో ముఖ్యంగా నిత్యంగా విద్యార్థిలా ఉండి నేర్చుకోవడం అనేది చాలా నాకు నచ్చిన అన్ని విషయాలు నచ్చినాయి సార్. ముఖ్యంగా అవి నచ్చినాయి. తర్వాత వెస్టేజ్ లో పనిచేసి ఆగిపోవడం కంటే దానిలో ఆగిపోవటం అంటే ఓడిపోవటమే సార్. కానీ సబ్జెక్ట్ నేర్చుకొని ముందుకెళ్తే చాలా అద్భుతంగా మనం దీనిలో సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉందని చెప్పారు. ముఖ్యంగా ఇది ఒక ఎదురు గురించి చెప్పారు సార్. 7 3 అడుగులు లోపలికి పోతే గానీ 80 అడుగులు ఎత్తుకొస్తుందన్నారు. ఈ విధంగా మంచి ఉదయాన్నే మంచి చెప్పినందుకు చాలా థ్యాంక్ యూ సార్. ఎందుకంటే అన్ని విషయాలు చాలా బాగా చెప్పారు సారు. కానీ దీన్ని బట్టి మనం ముందుకెళ్ళటానికి చాలా అవకాశం ఉంది సార్. థ్యాంక్ యూ సార్. రమేష్ సార్, దినేష్ సార్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఓకే, నెక్స్ట్ వెంకయ్య మేడం అనకల్లపూడి, ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ దినేష్ సార్. గుడ్ మార్నింగ్ మేడం, వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ రమేష్ సార్. గుడ్ మార్నింగ్ మేడం, గుడ్ మార్నింగ్. సార్ నిజంగా చెప్పాలంటే ఈరోజు మీ టెస్టిమోనీ చాలా బాగుంది. చాలా చాలా మంచిగా చెప్పారు. నిజంగా మీతో మాట్లాడాలంటే మా బొడ్డలకి చాలా ధైర్యం తక్కువ. ఆల్రెడీ ఒకసారి హ్యాండ్ రైజ్ చేసి నేను సార్తో మాట్లాడలేను మళ్ళీ అనేసి మళ్ళీ హ్యాండ్ రైజ్ చేశాను సార్. నేను కొత్తగా జాయిన్ అయ్యాను. మీటింగ్కి మిమ్మల్ని సింగరాకొండలో ఒకసారి కందుకూరు అక్కడ చూశాను సార్. మీ టెస్టిమోనీ చాలా బాగుంది సార్. థ్యాంక్ యూ మేడం, ఆల్ ది బెస్ట్ మేడం. చేయండి మేడం, కష్టపడి చేయండి మేడం. ఓకే సార్. కష్టపడే తత్వం ఉన్న వాళ్ళు, కష్టపడడానికి ఇష్టపడే వాళ్ళు మాత్రమే వెస్టేజ్ చేస్తారు. కష్టపడే స్వభావం లేని వాళ్ళు కష్టానికి ఇష్టపడకుండా రెస్ట్ తీసుకోవాలి, ఉన్న దాంట్లో ఉంటే చాలులే, ఇది మనం ఎక్కడ చేయగలం, మన వల్ల ఇద్దా అని ఎవరైతే నెగిటివ్ థాట్స్ తో ఉంటారో వాళ్ళు చేయలేరు. సురేష్ సార్ చేసినప్పుడు మనం చేయొచ్చు, దినేష్ సార్ చేసినప్పుడు మనం చేయొచ్చు, సుమా ప్రసాద్ సార్ చేసినప్పుడు మనం చేయొచ్చు. మనకెందుకు కాదు అనుకున్నవాడు మాత్రం వెస్టేజ్ లో నిలబడతారు. థ్యాంక్ యూ మేడం. చేయండి గట్టిగా. అనకల్లపూర్ నుంచి పెద్ద లీడర్ అవ్వాలి నువ్వు, మన కొండేపు నుంచి. థ్యాంక్ యూ సార్. మీ బోటలతో మాట్లాడితే మాకు చాలా గొప్ప. అదే చెప్పే కదా సార్, ఫస్ట్ మాట్లాడదాం అనుకున్నాను, సార్తో నేను మాట్లాడగలనా అని మళ్ళీ డేర్ చేశాను సార్. మీరు చెప్పారు కదా సార్, చాలా పాయింట్లు అన్ని కొన్ని నేను ఎవరించి చెప్పలేను అంటే నాకు చదువులేదు కాబట్టి, కానీ చాలా పాయింట్లు కనెక్ట్ అయినాయి. ప్రతి దాంట్లో మనం ముందుకు వెళ్ళాలి, చేతైనా చేత కాకపోయినా ముందుకు వెళ్ళటం వల్ల ఎంత చదువు లేకపోయినా సక్సెస్ అవుతామని మీ చెప్పిన మాటలు నాకు అర్థమైంది సార్. మీరు మాట్లాడుతుంటే ఒక విషయం గుర్తొచ్చింది.
నేను వెస్టేజ్లోకి వచ్చిన కొత్తలో సురేష్ సార్ ఒక మీటింగ్లో ఒక మాట చెప్పాడు. వెస్టేజ్ చేయడం అంటే తిరుపతి క్యూలో నుంచోవడం అంట. ఎస్ కొంతమంది క్యూ పెద్దదిగా ఉందని నుంచొని బయట చూస్తూ ఉంటారంట, వాళ్ళు చూస్తూనే ఉంటారంట, ఇది వెళ్ళిపోతుంటారంట. అదే వెస్టేజ్లో చేసేవాళ్ళు ఆ లైన్లో నుంచుంటే వెనకోడో ముందోడో నెట్టుకుంటూ పోతా ఉంటాడంట, ఆ లైన్ ముందుకు వెళ్ళిపోతూ ఉంటుందంట. ఆ లైన్లో మన మంచితనంతో మన మాటలతో పాడుతూ ఉంటే అక్కడ మన పొట్టిగా ఉన్న కొద్దిగా ఎత్తి చూపించే మనిషి కూడా దొరుకుతాడంట గర్భగుడిలో పోయేసరికి. అట్లా అన్నమాట. వెస్టేజ్ అనేది తిరుపతి లైన్లో ఉండడం లాంటిది. చూసేవాళ్ళు బయట ఉండి చూస్తూ ఉన్నాడు, చేసేవాళ్ళు నడుచుకుంటూ పోతా ఉన్నారు. అంతే మేడం సిస్టమ్. సార్ గురువు గారు కూడా చెప్తుంటాడు, మనం ఎవరితో ఉన్నాం అనేది దాని ముఖ్యమని. నెగిటివ్ మైండ్ సెట్ ఉన్న పీపుల్తో అంటే నెగిటివ్ ఆలోచనలు వస్తాయి. పాజిటివ్ మైండ్ సెట్ ఉన్న పీపుల్తో మనం సావాసం చేస్తే సురేష్ సార్, ప్రసాద్ సార్, ఆనంద్ సార్ వీళ్ళతో మనం మాట్లాడుతూ వీళ్ళతో తిరుగుతుంటే మనం మైండ్ సెట్ మొత్తం పాజిటివ్ గానే ఉంటది అనమాట. అందుకనే పెద్దవాళ్ళు చెప్తుంటారు, నువ్వు నీ 5 ఫ్రెండ్స్ పేరు చెప్పు, నువ్వేంతో చెప్తానని. నా 5 పేర్లు చెప్పంటే సురేష్ సారు, ప్రసాద్ సారు, దినేష్ సార్ వీళ్ళ పేర్లు చెప్తే నువ్వు సక్సెస్ఫుల్ బాటలో ఉంటావు. వెస్టేజ్ లో ఆగిపోయే వాళ్ళ పేర్లు చెప్తే నువ్వు ఆగిపోయే బ్యాచ్ లో ఉంటావు. ఓకే సార్, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. దినేష్ సార్. రమేష్ సార్ గుడ్ మార్నింగ్. ఓకే సార్ దినేష్ సార్, నేను వేరే జూమ్ లోకి వెళ్ళాలి, ఏమనుకోవద్దు ప్లీజ్. ఆల్ గ్రేట్ లీడర్స్, మీరు ఫీడ్బ్యాక్ తీసుకుంటూ ఉన్నారు సార్, నేను మ్యూట్ లో ఉంటాను. రమేష్ సార్, మాకు వాల్యుబుల్ సెషన్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. నాది కొంచెం స్ట్రక్ అవుతుంది, ఏమనుకోకండి. ఈ ఫోన్ అనేది కొంచెం ప్రాబ్లం గా ఉంది, సో చేంజ్ చేసుకునే వరకు సారీ ఫర్ దట్. సుమా ప్రసాద్ సార్ ఉన్నారు, హ్యాండిల్ చేస్తారేమో చూడండి సార్, హ్యాండ్ జూమ్ లోనే ఉన్నారు. ప్రసాద్ సార్ కొంచెం హ్యాండిల్ చేయరా? రమేష్ సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ సో మచ్ బ్రహ్మేష్ సార్, వన్స్ అగైన్. చాలా వండర్ఫుల్ సెషన్. మాకు మా టీం కి చాలా ఇన్స్పిరేషన్ గా ఒక మంచి జోష్ని ఇచ్చారు ఎర్లీ మార్నింగ్. ఇలానే మా సైడ్ నుంచి ఏ టైంలో ఏ చిన్న సహాయమైనా మీ టీంకి చేసే అంత గొప్ప కాకపోవచ్చు, బట్ మా సైడ్ నుంచి ఏదైనా అవకాశం ఉన్నవరకు సార్ మీకు ఏ టైం అయినా కొండేపు సురేష్ సార్ టీం నుంచి ఎలాంటి హెల్ప్ అయినా ఏ టైంలో అయినా మీరు అడిగితే కాదనేది ఏం లేదు సార్. ఎనీ టైం మేము మీకు అందుబాటులో ఉంటాం. ఓకేనా? అందరం కలిసి దీన్ని కొంచెం బలంగా గురువు గారు చెప్పినట్టు పేదరికం లేని సమాజాన్ని నిర్మూలించడానికి మన వంతుగా మనం చేయాల్సిన వరకు చేసుకుంటూ వెళ్దాం సార్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ బ్రహ్మేష్ సార్. నేను కంటిన్యూ చేస్తాను సార్. థ్యాంక్ యూ సార్, మీరు కంటిన్యూ చేయండి సార్. ఎస్, నెక్స్ట్ ప్రసాద్ సార్ ప్లీజ్ మీరు హ్యాండిల్ చేయండి, నాది స్ట్రక్ అవుతా ఉంది, అందుకని. ఓకే దినేష్ సార్, మీకు హోస్ట్ ఇచ్చాను. నో ప్రాబ్లం. ఎస్, నెక్స్ట్ తోకల వెంకట శ్రీహరి సార్ అన్మ్యూట్ చేసుకోండి. మార్నింగ్ ప్రసాద్ సార్. గుడ్ మార్నింగ్ బావ గారు, వెరీ గుడ్ మార్నింగ్ సార్. సార్ వాయిస్ బ్రేక్ అవుతుంది. పర్లేదు, ఇవాళ మీకు నచ్చింది. ఓకే, ఇవాళ ఆల్రెడీ ప్రిపేర్ అయ్యి ఉన్నా. ఏం సార్ వాయిస్ కట్ అవుతుంది? ఇవాళ ఆల్రెడీ ప్రిపేర్ అవుతున్నా. ఓ సూపర్, పర్లేదు. జూమ్ విన్నారు కదా, ఒక్క పర్సన్ ఆల్రెడీ గవర్నమెంట్ సెక్టర్ లో ఉండి కూడా చూడండి అక్కడ సాధించలేకపోతున్నాను, అంత కష్టపడినా దానికే సరిపోతుంది అని చెప్తున్నాడు. ఇవాళ ఈ సెషన్ లో బ్రహ్మేష్ సారు సెషన్ ద్వారా ఏం మార్చుకోవాలనుకుంటున్నాం, ఏం మార్చుకొని మన టీంని గ్రోత్ అవడానికి ఎలా ముందుకెళ్ళాలనుకుంటున్నాం. లీడర్స్ అందరు గమనించండి, జూమ్ పర్పస్ ఏంటంటే ప్రతిరోజు ఈ జూమ్ ద్వారా ఏదన్నా కొత్త విషయం ఒక్కటన్నా తెలిసిందా, తెలుసుకోవటం ఒక ఎత్తు అయితే, తెలుసుకొని జూమ్ అయిపోయిన తర్వాత వదిలేయకుండా దాన్ని మన డైలీ లైఫ్ లో మళ్ళీ ఎప్పుడైతే రిపీటెడ్ గా దాన్ని గుర్తు చేసుకుంటూ దాన్ని పాటించగలుగుతామో అప్పుడు మాత్రమే మనం ముందుకెళ్ళడానికి స్కోప్ ఉంది. ఇదే కాదు సార్, ఏ ఫీల్డ్ అయినా తీసుకోండి,
మనం చేసే ప్రతి పనిలో ఆల్రెడీ సక్సెస్ అవుతున్న పీపుల్ ఏదైతే చేస్తున్నారో అదే పని మళ్ళీ మనం రిపీటెడ్ గా దాని వాళ్ళు ఏదైతే పాటిస్తున్నారో ఆ కీ పట్టుకొని దాన్నే ఫాలో అవుతూ వెళ్తుంటే ఏ ఫీల్డ్ అయినా సార్ సక్సెస్ అవడానికి 100% ఛాన్స్ ఉంది. బట్ దాంట్లో వెస్టేజ్ అనేది ఒక వండర్ఫుల్ ప్లాట్ఫామ్. దీంట్లో ఆల్రెడీ ఇంతకుముందే బ్రహ్మేశ్ సార్ అన్నారు కదా, తిరుపతి క్యూ లైన్ లో ఉంటే ఎలా అయినా హాఫ్ అన్ అవర్ కో 1 అవర్ కో 2 అవర్స్ కో లేదంటే 1 డే కైనా ఖచ్చితంగా దర్శనానికి వెళ్ళే ఛాన్స్ ఉంది. అవునా? అలానే క్యూ బయట ఉంటే 6 మంత్స్ దాకా అయినా అక్కడక్కడే బయట తిరగాలి తప్ప లోనికి వెళ్ళాలంటే మళ్ళీ బ్యాక్ సైడ్ చివరి కంపార్ట్మెంట్ లోకి వస్తేనే మళ్ళీ క్యూ లైన్ లోకి రాగలం. రైట్? ఎస్. అలానే ఖచ్చితంగా దీన్ని ఎక్కడున్నారో అక్కడి నుంచి స్టార్ట్ చేయండి, వెనక్కి వెళ్ళొద్దు. దీన్ని ముందుకు వెళ్ళడానికి ఇంకొంచెం బలంగా మన సైడ్ నుంచి ఏం చేయాలో దాని మీద ఫోకస్ పెడదాం. ఓకేనా? ఓకే సార్. ఎస్ సార్. థ్యాంక్ యూ శ్రేయస్ సార్. అయితే ఇవాళ ఒక గవర్నమెంట్ సెక్టార్ లో ఒక గ్రేట్ జాబ్ లో ఉండి కూడా ఆయన వెస్టేజ్ చేస్తున్నారు. మనం ఖాళీగా తిరుగుతూ ఏదో మనకు చేత అయిన పనులను మనం చేసుకుంటూ మనం సగం టైం చాలా వేస్ట్ చేస్తున్నాం అని బాగా అర్థమైంది సార్ మాకు. మనం చేసే పని రోజుకి ఉండే పని 5 గంటలు అయితే మిగతా టైం అంతా చాలా మనం ఊరక ఫ్రెండ్స్ అని వాళ్ళని వీళ్ళని వాళ్ళతో మాట్లాడుకుంటూ కరెక్టే. ఎస్. దీనికి టైం సెట్ చేసుకొని మార్చుకుంటూ వెళ్దాం. ఓకేనా? ఒక టైం సెట్ చేసుకోవాలి సార్. ఇది సూపర్. డైలీ ఒక టైం ఉదయం అయినా సాయంత్రం అయినా, ఉదయం పూట కుదరకపోయిన వాళ్ళు సాయంత్రం చేసుకోవచ్చు, సాయంత్రం పూట కుదిరిన వాళ్ళు ఉదయం చేసుకోవచ్చు. కొంత టైం దీన్ని కేటాయిస్తే సక్సెస్ అయినట్టే. ఓకే శ్రీయర్ సార్, ఖచ్చితంగా తొందరగా మీరు ఆ పనులు క్లియర్ చేసుకొని తొందరగా రావాలి, మంచిగా లీడ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. థ్యాంక్ యూ శ్రీయర్ సార్. ఎస్. నెక్స్ట్ 915 చీదర్ల వెంకటేశ్వర్లు సార్, అన్మ్యూట్ చేసుకోండి సార్. గుడ్ మార్నింగ్ ప్రసాద్ సార్. గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. సార్ ఇవాళ సార్ చెప్పిన మాటలో చాలా ఇన్స్పిరేషన్ అనిపించినాయి సార్. సార్ ఒక మాట చెప్పాడు, మనం ఎప్పుడైతే నిజాయితీగా ఉంటామో అప్పుడే మనకు టీం వచ్చింది. మనం ఎప్పుడైతే వేస్టేజ్ లో మనస వాచ కర్మణ అని చేసి హార్డ్ వర్క్ చేస్తామో అప్పుడే మనకు టీం వచ్చింది అని చెప్పాడు సార్. ఆ సార్ మాటల్లో చాలా ఇన్స్పిరేషన్ అనిపించాయి. బట్ ఒకవేళ ఫీల్డ్కి వెళ్ళినా కూడా, ఎడ్యుకేటెడ్ పర్సన్ దగ్గరికి వెళ్ళినా కూడా సార్ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని పలానా ఎంఆర్ఓ సార్ ఉన్నాడు అని చెప్పి ఫీల్డ్ లోకి వాళ్ళని మనము తీసుకురాగలిగే ప్రయత్నం చేస్తున్నాం సార్. సూపర్. ఆ మాటలు నాకు చాలా బాగా అనిపించాయి సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. వండర్ఫుల్ ఫీడ్బ్యాక్ సార్. ఖచ్చితంగా మనం మన బలంగా ఉన్న చూపించుకొని మనం కొంచెం బలంగా ముందుకెళ్తాం సార్. థ్యాంక్ యూ వెంకటేశ్వర సార్. వండర్ఫుల్. ఎస్. నెక్స్ట్ ఎం రమేష్ సార్. అన్మ్యూట్ చేసుకోండి సార్. గుడ్ మార్నింగ్ ప్రసాద్ సార్. గుడ్ మార్నింగ్ సార్. వాయిస్ లేదు. పర్లేదు, మాట్లాడు. అవునా సార్? సూపర్ సార్. ఉద్యోగంలో ఉన్న ఆల్ లీడర్స్ గుడ్ మార్నింగ్ లీడర్స్. నాకు ఈరోజు బ్రహ్మేశ్ సార్ సెషన్ బాగా నచ్చింది సార్. దాంట్లో సింపుల్ గా ఒక పాయింట్ చెప్తాను. వెస్టేజ్ లో గెలవలేక అంటే మనకి తెలియక ఆగిపోవటం తప్ప వెస్టేజ్ లో వచ్చిన వాళ్ళు ఎవరు ఓడిపోలేదు అనే పాయింట్ బాగా కనెక్ట్ అయింది సార్ నాకు. ఇంకా 2-3 కనెక్ట్ అయినాయి కానీ నా వాయిస్ బాగాలేదు, చెప్పలేకపోతున్నాను. ఓకే, థ్యాంక్ యూ సార్ ఈ అవకాశం ఇచ్చినందుకు. చాలా ఎక్సలెంట్ గా వర్క్ చేస్తున్నారు. ఎంత కష్టమైనా నేను తీసుకోగలను, నేను చేయగలను అనే భరోసాతో ముందుకు వస్తున్నారు. ఖచ్చితంగా రమేష్ సార్, నిజంగానే ఇక్కడ వెస్టేజ్ లో గెలవటం అంటే నేర్చుకొని ముందుకెళ్ళటమే. నేర్చుకోలేక ఏం చేస్తాంలే, ఇంత కష్టం ఎక్కడ, నేర్చుకునే దానికి ఫోకస్ పెట్టకపోవటం వల్లే ఆగిపోవటం తప్ప గురువు గారు అన్నట్టు, బ్రహ్మేశ్ సార్ అన్నట్టు ఓడిపోయినట్టు చరిత్రలో లేదు.
ముందో వెనకో స్లోగానో స్పీడ్ గానో వెళ్తా ఉంటే బండి నడుస్తానే ఉంది, సక్సెస్ అవుతానే ఉంది. మనం అయితే మనం నేర్చుకొని ముందుకు వెళ్ళాలి సార్. అది Yes, yes, right. Yes. నేర్చుకున్నంత మంచి కాలం అది వెస్టేజ్ అర్థం కాదు, ముందుకు వెళ్ళలేము. అంతే. సూపర్ సూపర్, గ్రేట్ 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 సార్. థ్యాంక్ యూ, వండర్ఫుల్ ఫీడ్బ్యాక్. ఎస్, నెక్స్ట్ రాంకోటం మేడం, అన్మ్యూట్ చేసుకోండి మేడం. రాంకోటం మేడం. ఎస్, గుడ్ మార్నింగ్ మేడం. సార్ చెప్పిన దాంట్లో మనము నేర్చుకుంటేనే మనము ముందుకు వెళ్ళగలము, ధైర్యంగా చెప్పగలము అనేది అర్థమైంది. సూపర్. ఎప్పుడైతే మనకి ఫీల్డ్ అర్థమవుతుందో నేర్చుకుంటామో అప్పుడు ధైర్యంగా బయటికి వెళ్ళి చెప్పగలము, ఎవరికైనా చెప్పగలము అనే ధైర్యం వచ్చింది. ఓకే, సూపర్. ఈ కాన్సెప్ట్ సేమ్ ధైర్యం ఎప్పుడైతే మనకు వస్తుందో, ఆ కాన్ఫిడెంట్ ఎప్పుడైతే బిల్డ్ అవుతుందో, ఆటోమేటిక్ గా ఎవరికైనా, ఈవెన్ కలెక్టర్ కైనా చెప్పడానికి స్కోప్ ఉంది. ఎందుకంటే ఈవెన్ కలెక్టర్ అయినా రెగ్యులర్ గా ఇవన్నీ వాడాల్సిందే, అవునా? అవును సార్. తనకి చెప్పడానికి నాకు చదువు లేదేమో, నేను చెప్పలేనేమో, ఈ మైండ్ సెట్ తోటి మనం ఆగిపోతున్నాం. బట్ అవును సార్, ఇంతకు ముందు అలానే ఉండేది. నేను చెప్పలేనేమో, నేను చెప్తే ఎవరింటారు అనేసి అనుకునేదాన్ని. కానీ ఇప్పుడు ఎవరికైనా చెప్పొచ్చు దీని గురించి. మనం చెప్పేది మంచి పనే కదా. అంతే, సింపుల్. ఇక్కడ ఒక్కటే కాన్సెప్ట్, లీడర్స్ బాగా గమనించండి. ఎక్కడ ఫీల్డ్కి వెళ్ళినా, ఎవరి ఫీల్డ్కి వెళ్ళినా ఒకటే థాట్, ఒకటే ఆలోచన పెట్టుకోండి. మనకు తెలిసిన వాళ్ళ దగ్గరికే మనం వెళ్తున్నాం, మనకు తెలిసిన వాళ్ళ ద్వారా మాత్రమే వెళ్తున్నాం, అవునా? మనకు తెలిసిన వాళ్ళు ఎవరి కాడికి వెళ్ళినా ఒకటే లాజిక్. ఆ పర్సన్ నేను చెప్తే ఏమనుకుంటాడో అని ఫీల్ అవ్వద్దు. నేను చెప్పకపోతే ఆ పర్సన్ కి ఏమైపోయిద్దో, హెల్త్ పరంగా ఏం లాస్ అవుతాడో, ఫైనాన్షియల్ గా ఏం వీక్ అవుతాడో, ఇది తెలియకపోతే తన లైఫ్ ఎలా ఆగమైపోయిద్దో అనే మైండ్ సెట్ తోటి వెళ్ళండి ఎప్పుడైనా. అవును సార్, ఖచ్చితంగా అందరూ గవర్నమెంట్ జాబ్ అంటే వాళ్ళ జీవితం అందంగా ఉండిద్ది, వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు అనుకునేదాన్ని ఇంతకు ముందు. బట్ అలా లేదు. గవర్నమెంట్ జాబ్ అయినా కానీ కొంతవరకే ఉంటుంది, జస్ట్ హోదా ఉంటుంది బ్రహ్మేశ్ సార్ చెప్పినట్టు. బట్ మనీ ఉండట్లేదు. ఆ మనీ ఎక్కడుందంటే వెస్టేజ్ లో ఉంది. అది నలుగురికి మంచి చేస్తూ ధర్మంగా తీసుకునే స్కోప్ ఉంది. ఓకేనా? ఓకే సార్. చాలా బాగా చేస్తున్నారు. తొందరగా ఇంకా మంచి సక్సెస్ తీసుకోవాలి. ఇలానే ఎవరైతే మనల్ని నమ్మి వచ్చారో వాళ్ళందరికి కూడా, ఎవరైతే ఇంట్రెస్టెడ్ గా నేర్చుకోవాలనుకుంటున్నారో, ఇందా బ్రహ్మేశ్ సార్ అన్నారు, నేర్పించకపోవటం, నేర్చుకోకపోవటం, ఈ రెండు విషయాలు ఎవరైతే చేయట్లేదో వాళ్ళు మాత్రమే ఓడిపోతున్నారు, ఆగిపోతున్నారు. నేర్చుకోవడానికి మనం నేర్చుకొని నేర్పించినప్పుడే మనం ఆగిపోతాం, మనకు చేత కాదు ఇది అని. నేర్చుకొని చేయగలిగిన ప్రతి వ్యక్తి ముందుకెళ్తున్నాడు. ఓకేనా? ఓకే. సారీ, థ్యాంక్ యూ రాంకోట మేడం, వండర్ఫుల్ ఫీడ్బ్యాక్. థ్యాంక్ యూ. నెక్స్ట్ రాజేశ్వరి మేడం, అన్మ్యూట్ చేసుకోండి మేడం. సార్ ప్రసాద్ సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. సార్ చెప్పినట్టు నిజమే సార్, ఉద్యోగం చేస్తున్నా కూడా ఏం ఉపయోగం ఉండదు సార్ దానివల్ల. అది మన వరకు ఎంతవరకు అంటే వర్క్ ఫ్యామిలీ రన్ అయ్యి సార్, బయటకు వెళ్లకుండా. అంతేగాని అన్ని చూసుకోవాలంటే చూసుకోలేము. మాకు వెస్టేజ్ ద్వారా అసలు సురేష్ సార్ టీమ్ లో ఉండటం చాలా అదృష్టం సార్. ఎందుకంటే సార్ అన్నట్టు ఇందాక దీన్ని తీసుకుపోయే విధానం కూడా చాలా మంది కరెక్ట్ గా లేదు సార్. మొన్న పొదిల్లోనే మేము కొత్తగా చూసాము. తను అసలుకి 2 లక్షలు డబ్బులు పెట్టి, వేరే టీం వాళ్ళు, తన పిల్లోడు కూడా అసలుకి తన ఇంటికాడ లేకపోయేసరికి పాపం చాలా ఇబ్బంది పడిపోయాడు సార్, ఆరోగ్యం పట్ల కూడా. అట్లా చాలా మంది కూడా దీన్ని రాంగ్ స్టెప్ లాగా చేశారు సార్, ఇందాక బ్రహ్మయ్య సార్ చెప్పినట్లు. మనకి సురేష్ సార్ ఉండి ఇదంట్లో అట్లా కాదు ఇట్లా కాదని చెప్పి దీంట్లో డబ్బులు వస్తాయని విధానం చెప్పి తీసుకుపోతున్నారు సార్. దానికి చాలా ఇదిగా ఉంది సార్ అసలుకి. సూపర్. నిజంగా ఎప్పుడైనా
మీరు అన్నట్టు నడిపించే నాయకుడు బలంగా అవును ఉంటే సార్. ఇప్పుడు వెస్టేజ్ చాలా గొప్పగా ఉంది. ఓన్లీ ఇండియాలోనే కాకుండా 9 దేశాలకు వెళ్ళి బిజినెస్ చేస్తుంది. ఇంటర్నేషనల్ కంపెనీని సురేష్ సార్ అన్నట్టు ఇక్కడ లీడ్ చేసే వాళ్ళు ప్రాపర్ గా లీడ్ చేయట్లా. అదొక్కటే కీ. వన్స్ అది లీడ్ చేయగలిగితే ఖచ్చితంగా అందరం సక్సెస్ అవుతాం. తీసుకెళ్లే వే కరెక్ట్గా ఉండాలి. నలుగురికి మంచి చేయాలి, ఉపయోగపడాలి అని ఎప్పుడైతే మనం తీసుకెళ్ళగలమో అప్పుడు ఆటోమేటిక్ గా వాళ్ళకి మంచి జరిగిద్ది. అట్ ద సేమ్ టైం మనము మన ఫ్యామిలీ కూడా హెల్దీగా ఉండగలుగుతాం. మంచి ఫైనాన్షియల్ స్టేటస్ ని తీసుకోగలుగుతాం. ఓకేనా? చాలా వండర్ఫుల్ గా చేస్తున్నారు. ఇంకా మంచిగా ఇలానే ఎవరెవరైతే మన వాళ్ళు వచ్చున్నారో అందరికి ఉపయోగపడాలి. ఓకేనా? ముందు అందరూ నేర్చుకోవాలని డిసైడ్ అయ్యారు సార్. అందరం నేర్చుకొని కలిసికట్టుగా పోవాలని నిర్ణయించుకున్నాం. అందరం కలిసి నేర్చుకోవాలి, కలిసి ముందుకెళ్ళాలి. థ్యాంక్ యూ రాజేశ్వరి మేడం. చాలా వండర్ఫుల్ ఫీడ్. ఎస్. నెక్స్ట్ 919 మల్లికాన్ సార్, అన్మ్యూట్ చేసుకోండి సార్. గుడ్ మార్నింగ్ ప్రొఫెసర్ సార్. గుడ్ మార్నింగ్ మల్లికాన్ సార్. బ్రహ్మే సార్ చెప్పినట్టు నిత్య విద్యార్థిలాగా నేర్చుకోవాలి, టీం నేర్పించాలి, అలాగే ముందుకు నడుస్తామని అర్థమైంది సార్. సూపర్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అట్లానే మనం నేర్చుకుంటూ చదువు నేర్చుకోవాలని బాధపడకూడదు. అప్పుడు చదువు అనేది అప్పుడెప్పుడే పోయింది. ఇది ఒక మళ్ళీ కొత్త నిత్య విద్యార్థి లాగా మళ్ళీ చదువుకొని నేర్పించుకోవాలి, తెలుసుకొని. అంతే. సూపర్. మళ్ళీ వ్యవసాయంలో కొన్నాళ్ళు చేస్తాను వస్తుంది, ఆడికాడికి జరిగిపోతుంది. ముందు మన పిల్లలు చదువుకొని కూడా జాబులు లేక ఖాళీగా తిరుగుతున్నారు. వాళ్ళ కోసమే మనం చదువుకొని ఇప్పుడు నేర్పించుకుంటూ టీం నేర్పించుకుంటూ పోతే వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది అని ఆలోచన సార్. సూపర్. చాలా గ్రేట్. థ్యాంక్ యూ సార్. ఇలానే పాజిటివ్ యాటిట్యూడ్ తో, అంటే మంచి పాజిటివ్ ఆలోచనలతోటి ముందుకెళ్ళండి. ఖచ్చితంగా తొందరగానే మంచి సక్సెస్ వచ్చింది. ఓకేనా? ఓకే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మల్లికాన్ సార్. శ్రీరామ్మూర్తి సార్. గురుగారు అన్మ్యూట్ చేసుకోండి. శ్రీరామ్మూర్తి సార్. గుడ్ మార్నింగ్ సార్. గురుగారు గుడ్ మార్నింగ్. ప్రసాద్ గారు గుడ్ మార్నింగ్. చెప్పండి సార్. నేను ఏదో రాసుకుంటూ ఉంటున్నాను, పక్కన మీ తింటూ రాసుకుంటూ ఉన్నాను. వేరే ఎస్టిమేట్ ఒకటి. సరే సార్. సూపర్. అది యాక్చువల్గా నేనైతే మీకు చెప్పాల్సిన విషయం ఏంటంటే మేడం, ఇవాళ చెప్పింది చాలా బాగుంది. బ్రహ్మయ్య గారు చెప్పింది. ఫస్ట్ ఎవరైతే దీంట్లో కష్టపడతారో ఫస్ట్ ఒక 4 months జారిపోకుండా వాళ్ళు జాగ్రత్తగా చేసుకోగలరు. తర్వాత ఆటోమేటిక్ గా వాళ్ళే వెళ్తున్నారు. అలాగే ప్రతి ఒక్కరు ఈ జూమ్ మీటింగ్ అటెండ్ అవ్వాలి, తర్వాత మీటింగ్ అటెండ్ అవ్వాలి. అప్నార్ చెప్పింది ఎవరైతే ఎలా చెప్తున్నారో వాళ్ళని ఫాలో అవ్వాలనేది కరెక్ట్ గా చెప్పారు. అది బాగా నాకు కనెక్ట్ అయింది. అది ఇప్పటి నుంచి కూడా ప్రతి ఒక్కరు కూడా నేను కూడా అదే చెప్తున్నాను. నీకు ఏదైనా కానీ మీ అప్నార్ చెప్పింది నువ్వు ఫాలో అయితే ఆటోమేటిక్ అవుతావు. ఎవరు బయట చెప్పింది వినగాకండి అని చెప్తున్నాను వాళ్ళకి. చాలా మంది వాళ్ళు మాకు ఎన్ని తెలుసు అండి అది చెబుతున్నారని చెప్పి వాళ్ళు ఫీల్ అవుతున్నారు. నేను ఒకటే చెప్పాను, ఎవరు చెప్పినా ఈ చెవుని ఆ చెవిని వదిలేసేయండి. మీకు కావాల్సింది ఏదో అంతవరకే ఫాలో కాండి అని చెప్తున్నానండి. అది నా కొడుకు అంతవరకే తెలుసు కాబట్టి, నేను కొత్తగా చేరాను కాబట్టి అందుకని నేను చెప్పలేను. మీటింగ్ ఖచ్చితంగా. థ్యాంక్ యూ సార్. మీ బోటి గొప్ప వ్యక్తులు కూడా రావటం నిజంగా చాలా అదృష్టం సార్. మీతో కలిసి వర్క్ చేయటం. నార్మల్ గా అయితే మా స్థాయికి ఇంత పెద్ద గొప్ప వ్యక్తులతో కలిసి వర్క్ చేసే అంత అవకాశం బయట లేదు. అలాంటిది ప్రసాద్ గారు అది తప్పండి. ఇక్కడ నేను చెప్పాలంటే నేను అఫీషియల్ గా అంతవరకే. ఇక్కడ నేను స్టేజ్ లో వచ్చేటప్పటికి మీరు నాకు చాలా గురువులు గొప్పవాళ్ళు కదా. ఇక్కడ ప్రతి ఒక్కరికి అన్ని తెలియాలని లేదు. ఇక్కడ నేను చిన్న విషయం తెలిసి నేను పొరపాటు పడింది ఏంటంటే, నాకు ఒక 2 years క్రితం తెలుసుంటే ఈ వెస్టేజ్ గురించి తెలిసి అప్పుడే చేరేవాడిని. దీని గురించి మంచి అవగాహన బాగా ఉండేది. పర్లేదు సార్. ఇప్పుడైనా మీకు అయితే చిన్న విషయం ఏంటంటే అండి, 10,000కి మేము మీ దగ్గర పని చేస్తామని వస్తారు. మామూలుగా నా దగ్గర ఏదైనా 10,000 ఇస్తే చాలు సార్ మీ దగ్గర పని చేస్తామని వస్తారు. అవును. అలాంటి వాళ్ళకి నేను ఇప్పుడు చెప్తుంది ఏంటంటే, వాళ్ళు కూర్చోబెట్టి, బాబు నేను 10,000కి నేను చేర్చుకుంటాను, నువ్వు పని చేస్తావు.
ఇది కూలి పని. మీరు చేసేది నేను ఏదో చెప్తాను, పరిగెత్తుకుంటా ఇలా చేయాలి, అది చేయాలి, అర్ధరాత్రి రమ్మన్న రావాలి, ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇది చేసుకోండి, నేను కాదంట్లో ఇస్తాను. ఒక 5-6 అట్నే ఇచ్చాను. వాళ్ళకి మళ్ళా దీంట్లో చేర్చా. ఇప్పుడు కొత్తగా నిన్ననే వాళ్ళందరినీ నేను 6 చేర్చాను నేను. సూపర్. మన వెస్టేజ్ లో కూడా రాత్రి పాపం మన రావులకొల్లి ప్రసాద్ గారు ఉన్నారు కదా, వాళ్ళని కొద్దిగా ఇసుకిచ్చాను పాపం. రాత్రి 10 అయిపోయింది, 10-10:30 అయిపోయింది. సారీ చెప్తున్నాను వాళ్ళకి. అంటే విషయం ఏంటంటే నాకు టైం లేదు సార్ కొంచెం. ఇప్పుడు కూడా రాత్రి అంతా మేము రాసుకుంటా ఉన్నాను ఇవన్నీ. అవునవును, చాలా మీరు త్వరగా ఈ వర్క్స్ కంప్లీట్ చేసేసి నేను రిటైర్డ్ అయిపోతే, ఎంత తొందరగా రిటైర్డ్ అయిపోతే అంత తొందరగా ఫుల్ ఫ్లెడ్జ్ గా చేయాలని ఇంట్రెస్ట్ గా ఉంది బాగా. ఖచ్చితంగా గురుగారు, దీన్ని కొంచెం బలంగా తీసుకెళ్ళండి. మీరు వచ్చేదాకా ఎవరన్నా ఇబ్బంది పెట్టుంటే నేను యాక్చువల్గా ఏంటంటే నేను చేసుకుంటూ పాపం ప్రసాద్ గారికి ఫోన్ చేస్తా ఉన్నా. పర్లేదు సార్, ఇబ్బంది ఏం లేదు. కొంచెం కమ్యూనికేషన్ ఏంటంటే మీ పనిలో మీరు ఉండటం వల్ల కొంచెం దీని మీద టైం కేటాయించలేకపోతున్నాం. ఖచ్చితంగా దీన్ని ఎలా తీసుకెళ్ళాలి అనే దాని మీద మనం ప్లాన్ చేద్దాం. ఓకేనా? మీరు చూశారు కదా సార్, నాతో వచ్చారు కదా, చూశారు కదా ఎట్లా ఉంది. నేను అంటున్నదే సార్, అందుకే గొప్ప వ్యక్తి అంటున్నాను. అంత బిజీ షెడ్యూల్లో ఉండి కూడా దీన్ని టైం కేటాయిస్తున్నారు. సురేష్ సార్ ఎప్పుడు అంటారు కదా, 6,000 చేసే వాలంటీర్ కూడా నాకు టైం లేదు అంటున్నారు. బట్ లీడర్స్ గ్రూప్ లో ఉన్న ప్రతి ఒక్కరూ గమనించండి, 2,30,000 తీసుకునే గవర్నమెంట్ సెక్టార్ లో ఒక ఉన్నతమైన జాబ్ చేస్తున్న శ్రీరామ్మూర్తి సార్ కి టైం ఉంటుంది. బట్ 5,000-6,000 తీసుకునే వాలంటీర్ కి టైం ఉండట్లేదు. అందుకు కొంచెం బాధేస్తుంది సార్. ఖచ్చితంగా దీన్ని చాలా బలంగా తీసుకెళ్దాం. ఇంకొంతమందికి మీరు అన్నట్టు నార్మల్ పీపుల్ కి ఇది ఉపయోగపడాలి. అవును సార్, నా ఉద్దేశం ఏంటంటే సార్, నేను సంపాదన కోసం కాదు, ప్రతి ఒక్కరు ఇప్పుడు మనకి ఎంఎస్ఆర్ గారు చెప్పినట్టు ఒక జ్యోతి వెలిగితే మిగతా అందరూ వెలిగించగలనే ఆలోచనతో ఫస్ట్ మనం దీని గురించి అవగాహన చేసుకొని ఒక ఇంటికి వెళ్ళి వాళ్ళకి చెప్తాము, వాళ్ళని కూడా బాగుపరుస్తున్న ఆలోచనతోనే నేను దిగా దీంట్లో. ఖచ్చితంగా గురువు, మెయిన్ కారణం అదే సార్ నేను చేస్తుంది. ప్రతి ఒక్కరికి అవగాహన చేసి నాకు కొంచెం అవగాహన చేసుకుని టైం కొద్ది పట్టేటట్టు ఉంది. పర్లేదు, చిన్నగానే వస్తుంది, ఇబ్బంది ఏం లేదు. చిన్నగానే తీసుకున్నాము. ఓకే, థ్యాంక్ యూ సార్. అవకాశం ఇచ్చినందుకు మీకు, బ్రహ్మేష్ సార్కి, మన సురేష్ గారికి, ఎంఎస్ఆర్ సార్ అందరికి కూడా, జూమ్ లో ఉన్న అందరికి కూడా థ్యాంక్స్ చెప్తున్నాను సార్. థ్యాంక్ యూ గురుగారు. నెక్స్ట్ సుబ్బానాయుడు సార్, వెంకట సుబ్బానాయుడు సార్ అన్మ్యూట్ చేసుకోండి. గురుగారు సార్ అన్మ్యూట్ చేసుకోండి, అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను. ఓకే, కొప్పాడి మహారాజ్ మేడం అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను చూడండి. ఎస్, గుడ్ మార్నింగ్ ప్రసాద్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. గుడ్ మార్నింగ్, చెప్పండి మేడం. సార్ చెప్పింది బాగా అర్థమైంది. ఏంటంటే అన్ని పాయింట్స్ కూడా బాగా చెప్తున్నారు. ఎంత కష్టపడి అంటే ఎంఆర్ఓ ఆ పొజిషన్ లో కూడా ఉండి కూడా మనకు వీళ్ళు చేస్తున్నారు సార్. గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయినా సరే మన చిన్న చిన్న వర్క్స్ చేస్తూ కూడా టైం లేదు అంటూ మనం ఏది పట్టుకోకుండా వదిలేస్తున్నాం. కానీ ఇది గొప్ప ఆపర్చునిటీ సార్. ఇది కానీ పట్టుకొని నేర్చుకొని కరెక్ట్ గా తీసుకెళ్తే చాలా అద్భుతంగా ఉంటది. ఎంతో మంది కుటుంబాలకు కూడా మనం హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాము. చిన్నవాళ్ళు చెప్పినా, పెద్దవాళ్ళు చెప్తున్నారు, వాళ్ళు చెప్తున్నారు కాకుండా ప్రతి ఒక్కరు చెప్పేది వినాలి సార్. ఇందులో మనం పాయింట్ నేర్చుకుంటుంటే మనం ఎదుగుతాం. దాంతో పాటు మనకు అందరినీ ఎదిగించే అవకాశం ఉంది సార్ ఇక్కడ. ఇది 3 తరాలు ఇన్కమ్ సార్. అంటే ఇన్కమ్ అని కాదు, 3 తరాలకి ఉన్న ఆపర్చునిటీ కాబట్టి చాలా నిదానంగా అయినా సరే నేర్చుకొని చక్కగా వెళ్ళాలి సార్. ఇది నాకు అది చాలా కనెక్ట్ సార్. గ్రేట్ వండర్ఫుల్ ఫీడ్బ్యాక్ మేడం. ఖచ్చితంగా నేర్చుకొని నేర్పించుకుంటూ ముందుకెళ్దాం. ఓకేనా? అవును సార్, థ్యాంక్ యూ. ఎస్, సుబ్బానాయుడు సార్, గురూజీ మాట్లాడండి. నమస్తే సార్. గుడ్ మార్నింగ్ బాగున్నారా? బాగున్నాను సార్. నమస్తే, గుడ్ మార్నింగ్ సార్. సార్ బ్రహ్మయ్య సార్ కూడా గుడ్ మార్నింగ్ సార్. చెప్పండి. చాలా చక్కగా ఉంది సార్ ఈ రోజు మీరు చెప్పింది. అంటే ఇష్టం ఉండి ఇష్టం లేకుండా ఏదో వసద్ది, ఎక్కడి నుంచో వసద్ది, ఊరికే వసద్ది, మనం ఆడ ఊరికి కార్డు ఐడి వేసుకుంటే సరిపోద్ది
ఆ తర్వాత బస్తాలు బస్తాలు వస్తాయి అని చెప్పాను. మనోభావాల గురించి మీరు చెప్పిన సెక్షన్స్ అందరికీ బాగా తగిలింది, బాగా చురుకు తగిలి ఉండాలి. ఎందువల్లంటే కష్టపడింది ఏది రాదు, కష్టపడితేనే ప్రతి దాంట్లో కూడా ఒక ఇది ఉంటది. కష్టపడకుండా ఊరికే రావాలని కోరుకునే వాళ్ళు మాత్రం ఈ వెస్టేజ్ లోంచి గమ్ముగా ఇంటికాడ ఉండటం మంచిదని చెప్పటం అది చాలా నచ్చింది సార్ నాకు. కరెక్ట్, అది 100%. కష్టపడితేనే దీంట్లో ఫలితం ఉంటుంది. కష్టపడింది ఏ పని చేయాలన్నా మనం కష్టపడింది కనీసం పుట్టినప్పటి నుంచి చదువుకొని 20 సంవత్సరాలు కష్టపడితేనే ఒక ఉద్యోగం వస్తుంది. కనీసం ఇది ఒక వెస్టేజీలో కనీసం ఒక్క 1 year కూడా కష్టపడకుండానే డబ్బులు సంచులు రావాలంటే ఎట్లా వస్తాయి సార్? అది చదువు లేకుండా నిరుద్యోగులుగా ఉండేవాళ్ళు అయితేనేమి, అసలు చదువు లేని వాళ్ళు, ఇది ఈ కంపెనీ సిస్టమ్ తెలుసుకుంటే చాలా గొప్ప సిస్టమ్. ఏమి అడగకుండా ఐడి ఫ్రీ, నీ వెనకాల నేనున్నాను. అదిగాక మంచి దమ్ముండే ప్రోడక్ట్ మన కంపెనీ, దమ్ముండే అది అండగా తీసుకొని కనీసం నోటితో చెప్పేదే కదా వీళ్ళ పెట్టుబడి. ఇంకనేముంది వీళ్ళ పెట్టుబడి? నోటితో చెప్పేది చెప్పుకుంటే 10 మందికి చెప్పుకుంటే 10 మంది వినాలని లేదు. ఇంటే వింటారు, వినుకుంటే వాడి కర్మ, వదిలేసి. చెప్పటం అనేది మన ధర్మం. ఇనుకుంటే బాగుపడతాడు, ఇనుకుంటే ఇంకొకటి 10 మందిలో ఒక ఇద్దరైనా ఇనుకుంటారు. వాళ్ళిద్దరు తర్వాత ఈ 8 మంది కూడా మన కాడికే రావాలి ఏ రోజైనా కానీ. అది ఈ ఆరోగ్య సూత్రాల్లో అందరికీ దెబ్బతిని ఉన్నాయి. అందరికీ దెబ్బతిని ఉన్నప్పుడు మనం చెప్పినప్పుడు వాళ్ళకి తగలకపోయినా కానీ ఏ రోజైనా మళ్ళా వాడు తెలుసుకున్నప్పుడు ఇది ఎప్పుడో చెప్పాడే వెంకట సుబ్బానాయుడు, నేను ఇనుకోలేదే, బ్రహ్మయ్య సార్ చెప్పిండు, మన గ్రేట్ లీడర్ సురేష్ సార్ చెప్పారు, మేము అప్పుడు వినలేకపోయినామే, మేము పోలేకపోయినామే, ఇప్పుడు ఎంత వెనకబడిపోయినాం అని చెప్పి అప్పుడు వస్తుంది వాళ్ళకి బుద్ధి. అందువల్ల ఇది కానీ మనం ఈ వెస్టేజ్ లో ఉండేవాళ్ళు మన వాళ్ళు అందరూ కూడా చెప్పటం మన ధర్మం. అందరూ చెయ్యాలి, వాళ్ళు చేయలేదు నేను చెప్తే ఎదురు ప్రశ్నలు వేస్తున్నారు అనుకోవటం అది కరెక్ట్ కాదు. ఎదురు ప్రశ్నలు వేస్తారు, నువ్వు చెప్పగలిగితే వాళ్ళకి చెప్పు, చెప్పలేకుండా ఉంటే వదిలేసి మళ్ళీ ఇంకొకటి చెప్పుకుంటా పోతాడు. 10 మందికి చెప్పినప్పుడు ఎవడో ఒకటి నీకు టచ్ అవుతుంటాడు. అంతవరకే గాని ఈ ప్రోడక్ట్ మంచి ప్రోడక్ట్, ఒక సముద్రం లాంటి ఒక కంపెనీ మనకు దొరికింది. ఎంత తీసినా దాని సముద్రంలో నీళ్లు తరగవు. ఎంతో మంది బాగుపడచ్చు, ఎంతో మంది ఆరోగ్యాలు బాగుపరచవచ్చు. కానీ ప్రతి ఒక్కరూ డబ్బును ఆశించకుండా నువ్వు చేయాల్సింది చెయ్యి, ఫలితాన్ని ఆశించుకోకు, వచ్చేది అదే వస్తుంది అనేది ఒక సూత్రాల్లో ధర్మం. అది మనం చేయటం నేర్చుకుంటే అందరికీ కూడా బాగుపడతారు. ఇట్లా మన వెస్టేజ్లో ఉండేవాళ్ళు బాగుపడతారు, అటు వాళ్ళ ఆరోగ్యాలు బాగుపడతాయి, కొంతమందికి సేవ చేసిన వాళ్ళు అవుతాం. మన ఈగోలన్నీ పక్కన పెట్టి తిరిగి చేస్తే చాలా మంచిది. మంచి కంపెనీ మనకి టచ్ అయింది. థ్యాంక్ యూ సార్, మీరు చెప్పినవన్నీ నాకు బాగా హార్ట్ అయినాయి. థ్యాంక్ యూ సార్, బ్రహ్మయ్య సారు, వినోద్ సార్. థ్యాంక్ యూ సార్. లక్ష్మి మేడం అన్మ్యూట్ చేసుకోండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. మీలాంటి గ్రేట్ లీడర్స్ ఎర్లీ మార్నింగ్ మీలాంటి లీడర్స్ టెస్టిమోనియల్స్ వింటుంటే నిజంగా బ్లూస్ బాంబ్స్ వస్తున్నాయి సార్. నిజంగా నాకు యాక్చువల్ గా అంటే నా బ్యాక్గ్రౌండ్ వచ్చేసరికి నేను హౌస్ వైఫ్ ని. దీనిలోకి వెస్టేజీ పరిచయం అవ్వకముందు జస్ట్ ఒక 15 days ముందు నుంచి నా ప్లాన్ ఏంటంటే ఏదో ఒక జాబ్ చేయడానికి బయటికి వెళ్ళాలి అని చెప్పి అనుకుంటున్న టైంలో నాకు ఇది అవసరము అని నా అప్లైన్ స్పాన్సర్ సుజాత అక్క నాకు ఇదైతే నీకు బాగుంటుంది, నా హెల్త్ కొంచెం బాగోదు, నేను కూర్చోలేను, ఇది నువ్వు చేసుకోగలవు లక్ష్మి, ఇది నీకు అవసరము అని చెప్పి నాకు మా సిస్టర్ అవుతారు తను పరిచయం చేశారు. కానీ అది ఫస్ట్ టైం నా దగ్గరకు వచ్చినప్పుడు ఈ సబ్బులు ఈ పేస్ట్లు ఈ గోలా అనుకున్నాను. కానీ సార్ నిజంగా ఈ జూమ్ క్లాస్ కి నేను స్టార్ట్ అయిన తర్వాత ప్రతిరోజు అందరు లీడర్స్ చెప్పేవన్నీ వినిన తర్వాత హెల్త్ క్లియర్ చేసుకుంటున్నారు, మనకు మనం మార్చుకుంటున్నాము. అండ్ అసలు డిప్యూటీ ఎంఆర్ఓ గారు వచ్చి మనకి క్లాస్ ఇస్తున్నారంటే మనం ఎక్కడున్నాము, ఎక్కడ టైం కేటాయించలేకపోతున్నాము అనేది వాళ్ళ చాలా ఇంపార్టెంట్ క్లాస్ సార్. చాలా బాగా చెప్పారు, నాకైతే చాలా నేర్చుకున్నాను. ఎందుకంటే ఆయనకున్న టైం నాకు లేదా, నేను ఎందుకు ఇలాంటి ఆలోచన వచ్చిన తర్వాత కూడా 1 month నాకు ఇదే ఆలోచన రాంగ్ చేశానేమోనని. కానీ రైట్ టైంలో నేను రైట్ పర్సన్ దగ్గర నేను ఉన్నాను సార్. సురేష్ గారు, వేదవాణి గారు, మీరు మీ అందరు చేసే గైడెన్స్, శోభాక్క, దినేష్ గారు చాలా బాగా మాకు గైడ్ చేస్తున్నారు సార్. ప్రతిరోజు మా అడుగు ముందుకేయాలంటే
ఒక్కసారన్నా మీ అందరిని ఎర్లీ మార్నింగ్ వింటే మాకు టెస్టిమోనియల్స్ చాలా రిలీజ్ అవుతున్నాయి సార్. చాలా హ్యాపీ హార్మోన్స్ ఉంటున్నాయి మా లోపల. అదే అడుగు జాడల్లో మేము ముందుకు నడుస్తాం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. వండర్ఫుల్ ఫీడ్బ్యాక్. ఖచ్చితంగా ఇలానే బలంగా ముందుకెళ్ళాలి. నెక్స్ట్ లాస్ట్ వన్ సురేష్ సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్. సారీ, సురేష్ బత్తిని. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సురేష్ సార్. గుడ్ మార్నింగ్ ప్రసాద్ సార్. చెప్పండి. డిప్యూటీ ఎంఆర్ఓ బ్రహ్మయ్య గారికి గుడ్ మార్నింగ్ సార్. అతను సార్ లేడు. పర్లేదు చెప్పండి. సార్ చెప్పిన మాటలు, ఒక గురువు గారు ఒక పిల్లవాడి విద్యార్థికి చెట్టు కింద కూర్చోబెట్టి పాఠాలు చెప్పినట్టుగా ఉంది సార్. వెస్టేజ్ సబ్బు రుద్దుకుంటే జనాల్లో ఉన్న జబ్బులు పోతాయని నాకు ఆలోచన వచ్చింది. సూపర్. అలా నా మనసుని ఏకాగ్రత చేసుకుని వెస్టేజ్ లో ముందుకు నడవాలని, మీ అందరి ఆశీస్సులతోటి ముందుకు నడవాలని కోరుకుంటున్నాను. ఖచ్చితంగా సురేష్ సార్. మీరు ఇంకా ఫుల్ టైం కమిట్మెంటెడ్ గా ఒక 1 year డిసైడ్ అయ్యి త్రికరణ శుద్ధిగా పట్టుకోండి. మీకున్న స్కిల్ కి వేరే లెవెల్ కి తీసుకెళ్తారు దీన్ని. ఓకేనా? ఓకే సార్. థ్యాంక్ యూ సురేష్ సార్. థ్యాంక్ యూ. వండర్ఫుల్ ఫీడ్బ్యాక్. థ్యాంక్ యూ. ఎస్ లీడర్స్, మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నాను. ఒక గెజిటెడ్ ఆఫీసర్ గవర్నమెంట్ సెక్టార్ లో ఉన్నతమైన జాబ్ లో ఉండి కూడా అక్కడ లైఫ్ అనేది జస్ట్ జీతం మాత్రమే వస్తుంది, లైఫ్ చేంజ్ అవటానికి అవకాశం రాలేదు. దానికే సరిపోతుంది తప్ప ఒక మంచి హైఫై లైఫ్ లీడ్ చేయడానికి నేను అనుకున్న కళలన్నీ అక్కడ దొరకట్లేదు అని ఒక గెజిటెడ్ ఆఫీసరే దాని నుంచి బయటకు వచ్చి వెస్టేజ్ లాంటి వండర్ఫుల్ ప్లాట్ఫామ్ సార్. దీన్ని నేర్పించుకుంటూ ముందుకెళ్తే నేనే కాదు, నా నెక్స్ట్ జనరేషన్ కూడా పేదరికం నుంచి బయటకు వచ్చే ఛాన్స్ ఉందని బిలీవ్ చేసి వచ్చాడు. ఒక ఎంఆర్ఓ మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఎంఆర్ఓ ఆఫీస్ లో వర్క్ చేసి మళ్ళీ వచ్చి వర్క్ చేస్తుంటే నాకు తెలిసి ఎలాంటి వర్క్ లేదు బయట. అలాంటప్పుడు ఫుల్ టైం దీన్ని పట్టుకుంటే ఇంకెంత స్పీడ్గా వెళ్ళగలం లీడర్స్? ఒక్కసారి ఆలోచించండి. మనం ఎక్కడ టైం పెడుతున్నాం, ఎక్కడ టయాన్ని మనం ఫోకస్ చేస్తున్నాం, ఏమి నేర్చుకుంటున్నాం? నేర్చుకుంటే మన మహాగురు ఎంఎస్ సార్ అన్నట్టు మార్చుకోవాల్సినవి మార్చుకొని లక్షణాలను చేంజ్ చేసుకుంటే లక్షలు నువ్వు వద్దన్నా ఆకుండా వస్తాయి అంటున్నారు. ఎందుకంటే మార్చుకుంటే ఏది ఎప్పుడు ఎలా రావాలో అది దేవుడు మనకిస్తాడు సార్. మనం వంతుగా చేయాల్సిన మంచి చేసుకుంటూ ముందుకెళ్దాం. ప్రతిఫలం అనేది ఆశించకుండా ముందుకెళ్తే రావాల్సిన టైంలో అదే వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ. సారీ లీడర్స్, మీటింగ్స్ ఒకసారి చూడండి. ఇవాళ కొండేపిలో అగ్రికల్చర్ మీటింగ్ సార్. మానస్ సారు, నేను అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసిన వాటి గురించి నాలెడ్జ్ తీసుకున్నా. ఆ సార్ సెషన్స్కి వెళ్ళిన తర్వాతే ఆ నాలెడ్జ్ తీసుకున్నాను సార్. చాలా వండర్ఫుల్ గా చెప్తారు. ఎంత వండర్ఫుల్ అంటే ఎలాంటి పర్సన్ కైనా వ్యవసాయం మీద అవగాహన రావటానికి ఇంత డెప్త్ ఉందా వ్యవసాయంలో అనేలాగా తన సెషన్ ఉంటుంది సార్. చాలా ఎక్సలెంట్. మన లోకల్ దగ్గరలో ఉన్న ప్రతి లీడరు ఎక్కడున్నా పర్లేదు సార్, ఇవాళ కొండేపు రావడానికి ట్రై చేయండి. వండర్ఫుల్ గా జరగబోతుంది అగ్రికల్చర్ మీటింగ్. నెక్స్ట్ రేపు పొదిలి సరౌండింగ్ ఈ దగ్గరలో ఉన్న ప్రతి లీడరు రేపు పొదిలి సార్, ఎల్లుండి తిరుపతి, ఇలా వరుసగా తర్వాత రోజు మళ్ళీ సింగరాయకొండ 13, 14 మన మహాగురుజీ సుబ్బయ్య శెట్టి సార్ది 46-47 లక్షలు తీసుకునే ఆ మహానుభావుని ఒకసారి చూసినా చాలు సార్, మనం ఖచ్చితంగా సక్సెస్ అవుతాం. అంత గొప్ప వ్యక్తి మన కోసం మన లోకల్కి మళ్ళీ రావటం జరుగుతుంది. ఒక్కసారి బాగా ఇనిషియేట్ తీసుకొని ప్రతి ఒక్కరూ కొత్త వ్యక్తుల్ని దీంట్లో ఏముంది, దీంట్లో ఇంత డెప్త్ ఉందా, ఓన్లీ సబ్బులేనా, లేదు మనీ ఉంది, మన కరువు తీరే అవకాశం ఉంది, మన ఫైనాన్షియల్ స్టేటస్ మారే స్కోప్ ఉంది అని వాళ్ళకు కూడా తెలియాలంటే మనం వచ్చని చెప్తే వాళ్ళకి ఎక్కదు. ఎప్పుడైతే వాళ్ళని కూడా మీటింగ్ దాకా తీసుకొస్తామో దీంట్లో ఎంత డెప్త్ ఉందో వాళ్ళకు కూడా తెలుస్తుంది. ఓకేనా? ఇనిషియేట్ తీసుకోండి. ఇంకేమన్నా ఉంటే అవి గ్రూప్ లో షేర్ చేస్తాం సార్. థ్యాంక్ యూ సో మచ్.
విష్ యూ వెల్.